లాల్జాన్ భాష వర్గంలో ఉండటం వల్ల ఆ చైర్మన్ పదవి మనకు దక్కలేదు అని ఎప్పుడైనా బాధపడ్డారు? మొదటి నుంచి కూడా నేను స్నేహానికి ప్రాధాన్యత ఇస్తాను. వాస్తవంగా ఏంటంటే ఈ రోజుల్లో పవర్ పాలిటిక్స్, ఎక్కడ అధికారం ఉందో అక్కడికి చేస్తూ ఉంటారు. అట్లాంటిది వాస్తవంగా ఈయన ఒక్కడే సింగిల్ మెన్ ఆర్మీలా ఉండేవాడు. ఆయన బట్టి నేను తిరగటం కాదు, నా బట్టి ఆయన తిరిగే పరిస్థితి కొన్నాళ్ళకి వచ్చింది. ఇద్దరం కూడా చాలా కాలం ఆ దిల్కుష్ గెస్ట్ హౌస్ హైదరాబాద్లో ఒకే మంచం. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చైతన్యం, అవేర్నెస్ ఈ రాష్ట్రంలో ఇంకో జిల్లాలో ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి కొద్ది గొప్ప తలనొప్పి ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే గుంటూరు జిల్లా. కొంతమంది హేమీలని సయోధ్య చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇబ్బంది వచ్చిందా? ఇక్కడ అందరికీ ఇగో ప్రాబ్లం, అహం. మొదటి నుంచి 100% నిజాయితీగా ఉంటా. ఏది చెబుతానో అదే చేస్తాను, ఏది చేస్తానో అదే చెబుతాను. ఎంత నిజాయితీగా ఉన్నా కూడా సంవత్సరానికి 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది చైర్మన్కి అని అంటుంటారు. 6 నెలలు కంప్లీట్ అంటే కనీసం 5 కోట్లన్నా వచ్చి ఉండాలిగా. మీరు కూడా చాలా కారం మిల్లుల మీద దాడులు చేశారట. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మన్నం సుబ్బారావు లాంటి వ్యక్తి మన క్యాబినెట్లో ఉంటే బాగుండేది అనుకున్నారట. గుంటూరుకు ఉన్నటువంటి మిర్చికున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతినకూడదు. ఆ కల్తీకారం పేరిట విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా ఒక 100 మిల్లులు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావడం వల్లే పార్టీలో ఆయన ప్రాధాన్యత లభించడం లేదు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు మంత్రి పదవికి మనం యోగ్యులమా కాదా, అర్హులమా కాదనేది ఆలోచించుకోవాలా. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి కులంతో లాభపడాలా, కులంతో లబ్ధి పొందాలంటే హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నావు సుబ్బారావు గారు మనతో ఉన్నారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి మిర్చి యార్డు చైర్మన్ వరకు అనేక బాధ్యతలు నిర్వహించిన మన్నావు సుబ్బారావు ప్రస్తుతం ఆయన యొక్క వ్యక్తిగత రాజకీయ విషయాలతో పాటు మిర్చి యార్డులో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన కూడా ఆయనకున్నటువంటి సమాచారాన్ని మనతో అందిస్తారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అవును, థ్యాంక్ యూ. చాలా సాధారణ స్థాయి నుంచి టీడీపీ పార్టీలో ఒక మిర్చి యార్డు చైర్మన్. మిర్చి యార్డు అంటే ఆల్మోస్ట్ ఏషియాలో నెంబర్ 1, వరల్డ్లో కూడా ఇంత పెద్ద కొనుగోళ్లు వ్యాపారం జరిగేటటువంటి మిర్చి యార్డు లేదు. ఆ స్థాయికి చేరుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? పొలిటికల్గా ఎట్లా బిగిన్ చేశారు మీరు? ఇక్కడ గుంటూరుకి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మేడికొండూరు మా స్వగ్రామం. అక్కడ వాస్తవంగా మాది భూస్వామి కుటుంబమే. దాదాపుగా 60-70 ఎకరాలు పెద్ద రైతుల కింద లెక్క. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. మా నాన్న గ్రామ సర్పంచ్గా ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి 2 వర్గాలు ఉండేవి. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ అనేది ఏవి లేవు ఊళ్ళో. మా నాన్న పేరుతో ఒకటి ఉండేది, రామయ్య పార్టీ అని, రామయ్య ముఠ అని. అట్లా ఆ విధంగా మొదటి నుంచి కూడా కొంత స్కూలు దీని నుంచి కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మేము అక్కడ ఉన్నటువంటి 1983లో ఎన్టీ రామారావు గారు అభిమానులుగా ఉండేవాళ్ళం. ఎన్టీ రామారావు సినిమాలు చూస్తా ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆయన పిలుపుతోటి మేమందరం కూడా పార్టీలో చేరటం జరిగింది. మా నాన్న అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవాడు. అయితే మేము మాత్రం అంత తెలుగుదేశంలో యాక్టివ్గా సభ్యత్వం చేర్పించడం కానీ ఆ విధంగా మాది రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పట్లో మండలాలు కానీ ఇవేమీ లేవు. అప్పట్లో నియోజకవర్గాలు, సత్తెనపల్లి నియోజకవర్గం మాది. ఇక అట్లాగా ఆ నియోజకవర్గానికి కన్వీనర్గా ఉండేవాడిని. నన్నపనేని రాజకుమార్ గారు అక్కడ శాసనసభ్యురాలుగా ఉండేది. ఆ తర్వాత మాండలిక వ్యవస్థ ఏర్పడింది. మాది మేడికొండూరు మండలం అయిపోయింది. అక్కడ నేను 87లో ఎంపీపీగా అది కొత్తగా మాండలిక వ్యవస్థ పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా నేను 94లో జెడ్పీటీసీగా. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఎడ్లపాటి వెంకటరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆయన రాజ్యసభకు పోయారు. రాజ్యసభకు పోయినప్పుడు అది ఖాళీ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాను అనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ,
వీటన్నిటి స్థానిక సంస్థలకి సంబంధించిన అనేకమైన అంశాల మీద నాకు బాగా అవగాహన ఉంది, పట్టు ఉంది. నేను సీనియర్ని కాబట్టి పార్టీలో కానీ అది కానీ ఆ విధంగా అప్పుడు నాకు ఆ జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం నాకు వస్తుందని ఖచ్చితంగా అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా నా పట్ల సానుకూలంగా ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా చాలామంది సానుకూలంగా ఉన్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో నాకు రాలేదు. అయినా కానీ ఎప్పుడు కూడా రాలేదు అనేది నేను ఎప్పుడు బాధపడేవాడిని కాదు. ఎందుకంటే బాధ అంటూ పడితే పార్టీలో పనిచేయటం అనేది కష్టం. కాబట్టి వాస్తవంగా మనం ఎప్పుడైతే ఎక్కువ ఆశిస్తామో, ఆశించినప్పుడు అది రానప్పుడు ఎక్కువ బాధ అనేది మిగులుద్ది. అందుకని ఉన్నదాంతో సంతృప్తి పట్టడం అనేది నాకు మొదటి నుంచి కూడా బాగా అలవాటైన అంశం. ఇక దాంతో ఆ విధంగా అది జరిగిపోయింది. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. నేను చైర్మన్ కాలేకపోయాను. నా మిత్రుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం జరిగింది. ఆ తర్వాత నేను జిల్లా పార్టీ కార్యదర్శిగా కూడా చాలా కాలం ఉన్నాను. లాల్జాన్ బాషా గారు అప్పుడు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. ఆ తర్వాత చాలా కాలం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన బాధ్యతలు చూస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో జిల్లాలోనే కొంచెం పార్టీ పరంగా కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నన్ను రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమించారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతలు మనం సమర్థవంతంగానే నిర్వహించాం. ఒక దశాబ్ద కాలం తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడటానికి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేద్దామని నా వంతుగా అనేకమైన ఉద్యమాలు, అనేకమైన ఆందోళనలు, అనేక కార్యక్రమాలు చేశాను. ఆ క్రమంలో నాలాగా చాలామంది, అనేక మంది ఇది ఒక వ్యసనంలాగా, అంటే ఒక్కొక్కడు తాగుతూ ఉంటాడు, ఇంకొకళ్ళు జోదం ఆడుతూ ఉంటాడు, ఇంకొక వ్యసనం. ఆ విధంగా ఇది కూడా ఒక వ్యసనంలాగా చాలామంది వాళ్ళ ఆస్తులు బాగొట్టుకున్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలను వదిలేసేవాళ్ళు. రోజు మేము పిలవగానే ఉదయాన్నే 5ంటికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకు రాష్ట్ర విభజన సమయంలో మరి అన్ని పార్టీలు కూడా ఆయా కార్యక్రమాలను హైజాక్ చేసే దీనిలో ఉండేవి. ఆ క్రమంలో మేము ముందు గనక వెళ్ళి గనక ఆ ఆందోళన కానీ దాన్ని కనుక మనం చేయకపోతే మనం మిస్ అవుతామనే ఉద్దేశం చొప్పున ఉన్న 10 మందితోనైనా మేము వెళ్ళి ఉద్యమాన్ని ప్రారంభించేవాళ్ళం. చాలా సందర్భాల్లో మాకంటే పోలీసులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, మాకంటే ఎక్కువ మీడియా వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ ధర్నా చేసేటప్పుడు రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కూడా జనం సరిపోయేవాళ్ళు కాదు. చాలా అవహేళన చేసేవాళ్ళు, అవమానాలకు గురి అయ్యాం. అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా నిరుత్సాహపడలేదు. ఖచ్చితంగా మనం నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు పోదామని ఆ విధంగా అంతే ఉన్న 10 మందితోనైనా ఉద్యమాన్ని నడిపించాము. అనేక సందర్భాల్లో పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు, మళ్ళీ మేము బయటకు వచ్చేవాళ్ళు, మళ్ళీ అరెస్ట్ చేసేవాళ్ళు, మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఒక పోరాట పందాలు 10 సంవత్సరాల పాటు నడిపించాం. అయితే ఆ నడిపించిన నేను పడ్డ కష్టానికి గుర్తింపు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏదో ఒకటి చేయాలా, తప్పకుండా సుబ్బారావు బాగా పనిచేశాడు, జిల్లాలో పార్టీని నడిపించాడు, జిల్లాలో పార్టీ ఉనికిని కాపాడనే ఆలోచన ఆయనకుంది. అందుకే అధికారంలోకి రాగానే నాకు ఏదో ఒకటి అంటే నేను మళ్ళీ శాసనమండలి సభ్యుడు కానీ ఖచ్చితంగా అవుతాను అనుకున్నా. నేను తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు, ఆ తర్వాత ఆయన ఈ జిల్లాలో మంత్రివర్యులు కావటం, ఆయన కూడా ఇప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తించాడు. ఆ గుర్తింపు రావడానికి పుల్లారావు గారి ప్రధాన కారణం. నాకు ఈరోజు మిర్చియార్టీ చైర్మన్ వచ్చిందన్నా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను వద్దన్నా కానీ నేనైతే అనేక సందర్భాల్లో పుల్లారావు గారికి చెప్పాను, నాకైతే వద్దు, నేనైతే ఈ మిర్చియార్టీ చైర్మన్గా నాకు పెద్ద ఉత్సాహంగా లేదు, నాకు ఎందుకో దీని పట్ల ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, నేను ఉండను అని చెప్పి ఆ విధంగా ఏడాది పాటు వాయిదా పడింది. పుల్లారావు గారు చాలాసార్లు నాకు కూర్చోబెట్టి నచ్చ చెప్పాడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాజిక సమీకరణలో ఇంకో పెద్దది వస్తుంది అనేది ప్రస్తుతానికి వద్దు అని చెప్పాడు. చెబితే నేను వద్దన్న తర్వాత సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అడిగారు పుల్లారావు గారిని, సుబ్బారావుకి ఏదో ఒకటి చేయాలి, ఏం చేద్దాం, ఏంటంటే యార్డు అడిగామండి, యార్డు వద్దన్నాడండి. నేను సరే ఒక పని నా దగ్గరికి పంపించు, నేను చెప్తానన్నాడు. అవును, నన్ను పలానా రోజు రమ్మంటాడు. నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన అదే ఈ ప్రస్తుతానికి తీసుకొని నీకు తర్వాత ఏదో ఒకటి చేస్తానని కాస్త నచ్చ చెప్పే ధోరణిలో ఆయన మాట్లాడటం, ఆ తర్వాత నేను రావడం, వచ్చిన తర్వాత కూడా
ఇక్కడ చాలామంది ఆశించారు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడైతే చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆయనకి ఏదో ఆశించి, ఎందుకంటే ఈ యార్డు గతంలో చాలామంది చెప్పుకోవటం కొన్ని లక్షల రూపాయలు యార్డు చైర్మన్కి కానీ లేదా ఇతరులకు కానీ ఆదాయం వస్తుంది. డైరెక్టర్లు కూడా చాలామంది ఏదో ఇక్కడ మాకు వస్తుంది, మాకు నెల నెల స్టీల్ క్యారేజ్తో భోజనం ఒక 25,000 10,000 మా కవర్లో పెట్టి నెల నెల పంపిస్తారనే ఆలోచనలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ దీని పట్ల చాలా మంచి అభిప్రాయం లేదు. అందుకే నాకు వద్దులే అన్నా నేనైతే. మీరు జనరల్గా విలేజ్ పాలిటిక్స్ నుంచి వచ్చిన తర్వాత విలేజ్లో ఒక లీడర్గా ఎదగాలను, లేదంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. కానీ అనూహ్యంగా మన్నవ సుబ్బారావు పార్టీతో అసోసియేట్ అయ్యి పార్టీ కార్యాలయానికి దగ్గర అవడానికి కారణం ఏంటి? అంటే ఏమన్నా ప్రోత్సాహం కానీ లేదంటే అట్లా వాస్తవంగా ఏంటంటే మొదటి నుంచి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్న ఎడ్లపాటి వెంకటరావు గారు కానీ, ఆ తర్వాత వచ్చిన ధూళిపాళి నరేంద్ర కుమార్ గారు, మైకినేని పెద్దగరత్తి గారు, ప్రధానంగా పత్తిపాటి పుల్లారావు గారు కూడా చాలా కాలం చేసినప్పుడు అక్కడ రోజు అంటే పుల్లారావు గారితో కలిసి నేను జిల్లా పార్టీ కార్యక్రమాలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. వాస్తవంగా చాలా మంచి వ్యక్తి కూడా ఆయన విషయంలో సమర్థుడు, మంచి వ్యక్తి. ఆయన మాత్రం చాలా బాగా నన్ను ప్రోత్సహించేవాడు. ఆ విధంగా నేను కొద్దిగా ఈ కార్యక్రమాలు చేయాలనే భావన నాలో కల్పించగలిగాడు ఆయన పుల్లారావు గారు. దాంతో నేను ఇక చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. కానీ దానివల్ల మీరు ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అయిపోయానని ఎప్పుడు ఇబ్బంది పడలేదా? లేదు. అంటే మనకి ప్రత్యక్ష రాజకీయాలు అనేది అవకాశం లేనప్పుడు ఉన్నదాంతో తృప్తి పడాలి. కాబట్టి మనం ఏదో ఆ యొక్క దారిలో ఉన్నాం. రాజకీయాలు అనే ఒక అంశాన్ని ఎంచుకున్నాం కాబట్టి దానిలోనే కొనసాగాలనుకున్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ బాటలో ఉండాలనుకున్నప్పుడు ఇక దాని ద్వారానే ప్రయాణం చేయడం జరిగింది. అంటే జెడ్పీటీసీగా అయితే డైరెక్ట్ ఎలక్షన్లోనే కదా మీరు పోటీ చేసి? అవును. సో ఆటోమేటిక్గా ఒక జెడ్పీటీసీ నాయకుడు అనగానే నెక్స్ట్ లెవెల్కి అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి అదృష్టం ఒకటి ఉండాలా, గాడ్ ఫాదర్స్ ఉండాలా, ఆర్థిక వనరులు ఉండాలా, ఇవన్నీ కావాలా. ఇవన్నీటికి రెండోది ఏంటంటే ఇక్కడ సామాజిక సమతుల్యంలో కూడా ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు. ఇక దాంతో మనకి రాదు ప్రస్తుతానికి. ఇక ప్రయత్నం కూడా అనవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంతకుముందు అయితే 1,00,000 రూపాయలు ఏదో ఖర్చు పెట్టుకుంటే ప్రచారం. ఇప్పుడు అసలు ఎంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తి ఎన్నికల్లో మామూలుగా సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేనంతగా ఎన్నికల యొక్క స్వభావాలన్నీ మారిపోయినాయి. ఈరోజు మామూలు ఒక సామాన్యుడు పోటీ చేయాలంటే ఇప్పుడు పోటీ చేయలేడు అసలు. అట్లా ఉంది. అట్లాంటప్పుడు మనం కూడా ఒక ల్యాండ్ లార్డ్ అయినా కానీ ఎన్నికల్లో ఇప్పుడు అసలు చెప్పుకునే ఆ సంఖ్యలు అవన్నీ వింటుంటే చాలా అతిశయోక్తిగా కూడా ఉంటాయి. అట్లా ఉంది. జెడ్పీ చైర్మన్ పదవి కూడా కొంత ఆర్థిక వనరుల లోటు వల్ల సుబ్బారావు గారి చేజారింది అని అంటుంటారు. అంటే దానికంటే కూడా ఏంటంటే అది కూడా నేను అదృష్ట కోణంలోనే చూస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మట్టి ఖచ్చితంగా నాకు ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. ఇస్తాడని కూడా నేను అనుకున్నాను. నాకు తప్పితే ఇంకోళ్ళు అర్హులు లేరు. నేనే సమర్థుడిని. నేనే అప్పుడు గుర్తింపడి ఉన్నాను. నేను అప్పుడు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. ప్లస్ అక్కడ ఉన్నోళ్ళలో నేనే సీనియర్ని కాబట్టి నాకు వస్తుందిలే అని ఒక ధీమాగా కూడా ఉండ. అయితే అక్కడ ఏంటంటే ఈ రాజకీయ సమీకరణలు అంటే జిల్లాలో ఉన్నటువంటి ముఠాలు గ్రూపుల్లో కొంత మనం కూడా బలైపోయాము. అంత మనకు ఉన్నటువంటి అక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనం ఎదగటానికి ఇష్టం లేక కావచ్చు, లేదా ఇంకొక బలహీనతలు కావచ్చు, ఏదేమైనా కానీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే. ఆర్థిక అంశం కూడా ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి గెలవటానికి కానీ, ఒక వ్యక్తికి ఒక పదవి రావడానికి కానీ, లేదా ఒకడు ఓడిపోవడానికి కానీ, ఒకడు నష్టపోవటానికి కానీ ఒకే అంశం ఎప్పుడు కూడా ప్రభావితం చేయదు. ఒక 10 అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి దానికి. జిల్లా పరిషత్ చైర్మన్గా రాకపోవడానికి అట్లాంటి ఒక 5-6 అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్థిక అంశం అవుద్ది.
మిమ్మల్ని వ్యతిరేకించిన ఆ ముఠా ఎవరో ఎప్పటికైనా ఏమన్నా చెప్తాను. అబ్బే దాంట్లో ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి దీనికి సంబంధించిన అతను సాక్షాత్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు అప్పుడు ఉన్నాడు. ఆయనే ఈ జిల్లాలో మొత్తానికి చక్రం తిప్పి ఆయన యొక్క కనుసన్నల్లోనే ఏదైనా ఎంపిక జరుగుతూ ఉండేది. ఒకటేంటంటే ఆయన నాకంటే అతను సమర్థుడు అనుకుని ఉంటాడు, అందుకని చెప్పి అతనికి అవకాశం కల్పించాడు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మధ్య కాస్త లాల్జాన్ భాషా గారి మధ్య ఉన్నటువంటి ఇవి కూడా నాకు కొంత నష్టం జరిగింది. నేను భాషా గారు నాకు ఇద్దరం కూడా బాగా అన్నదమ్ములాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. అది కొంత నష్టం జరిగిందని నేను తర్వాత అనుకున్నాను. వాస్తవంగా తర్వాత ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. కానీ లాల్జాన్ భాషా వర్గంలో ఉండటం వల్ల ఇన్ని అర్హతలు ఉన్నా కూడా ఆ చైర్మన్ పదవి మనకు దక్కలేదు అని ఎప్పుడైనా బాధపడ్డారు? అట్లాంటిది కూడా ఏం లేదు. ఎందుకంటే నాకు ఆయన కూడా 1-2 సార్లు డాక్టర్ గారు కూడా పిలిచి చెప్పాడు, అమ్మ ఇట్లాగా అందరు కలిసి తిరుగుదాం అది ఇది అన్నారు. కానీ అయితే నేను ఏంటంటే మొదటి నుంచి కూడా నేను స్నేహానికే ప్రాధాన్యత ఇస్తాను. వాస్తవంగా ఏంటంటే ఈ రోజుల్లో పవర్ పాలిటిక్స్, ఎక్కడ అధికారం ఉందో అక్కడికి చేస్తూ ఉంటారు. అట్లాంటిది వాస్తవంగా ఈయన ఒక్కడే సింగిల్ మెన్ ఆర్మీలా ఉండేవాడు. ఆయన మట్టి నేను తిరగటం కాదు, నా మట్టి ఆయన తిరిగే పరిస్థితి కొన్నాళ్ళకి వచ్చింది. నేను అప్పుడు జెడ్పీటీసీగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆ జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఎన్ఎంఆర్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళ సంఘం ఉండేది జిల్లాకి, ఆ జిల్లా సంఘానికి నేనే అధ్యక్షుడిగా ఉండేవాడిని. అట్లా నాకు కొంత నెట్వర్క్ కూడా ఉండేది. దాంతో నాకు కొంత రోజు నేను ఏదో ఒక యాక్టివిటీ నడుపుతూ ఉండేవాడిని, జిల్లా పరిషత్ ద్వారా కావచ్చు లేదా పార్టీ ద్వారా కావచ్చు. ఆ విధంగా నేను స్నేహంనే ఎక్కువ అనుకున్నా. కానీ నాకు పాపం ఆయన వల్ల, ఎందుకంటే అతను చాలా మంచివాడు, లాల్జాన్ మాస్టర్ నేనంటే చాలా ప్రేమించేవాడు. ఇద్దరం కలిసి ఎప్పుడు గుంటూరులో ఉంటే నేను లేకుండా ఆయన, కానీ ఆయన లేకుండా నేను ఉండేవాళ్ళం కదా. ఇద్దరు పద్దాగులు కలిసే తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన లేని లోటు నాకు మానసికంగా వాస్తవంగా చాలా ఫీల్ అయ్యాను నేను. మా తండ్రి చనిపోయిన దానికంటే కూడా భాషగా చనిపోయినప్పుడు నేను వాస్తవంగా బాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత నిజంగా ఏదో సామెత ఉంది, ఒక కంచంలో దిన మంచం మీద, నిజంగా అంతే తినేవాళ్ళం, అంతే పడుకునేవాళ్ళం. ఇద్దరం కూడా చాలా కాలం ఆ దిల్కుష్ గెస్ట్ హౌస్ హైదరాబాద్లో ఒకే మంచం ఒకే కంచం అంతే ఉండేది. ఇద్దరు అట్లాగా అన్యోన్యంగా చాలా బాగా మమ్మల్ని పర్టికులర్గా నన్ను బాగా చూసేవాడు చాలా. అందుకని నేను పదవి పోతే పోయిందిలే, స్నేహాన్ని ఆడ వదిలేస్తాం అనుకునేవాడిని. లాల్జాన్ భాషా గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారు సార్, మీకు ఎట్లా? నేను అంటే యాక్చువల్గా భాషా గారు ఇక్కడ పార్లమెంటుకి పోటీ చేయమని మొన్న అంటే గల్లా జయదేవ్ గారు చేసినప్పుడు వాస్తవంగా భాషా గారిని పోటీ చేయమని చెప్పాడు. నాకు అమెరికాలో ఉంటే నాకు ఫోన్ చేసి అడిగాడు. అడిగినప్పుడు నేను ప్రస్తుతం అయితే బాగలేదు భాషాబాయ్ మన పరిస్థితి, నేనైతే అంత తేలిగ్గా మనం విన్ అవటం కూడా నాకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది రాజకీయ వాతావరణం చూస్తుంటే, ఒకసారి ఆలోచించు అని అన్నాను. అయితే నువ్వు తొందరగా రా, మనం మా బాబు గారి మట్టికి నన్ను ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని అంటున్నాడు, దాంతో మనకి తప్పేటట్లేదు, నువ్వు వచ్చేసి వెంటనే అన్నాడు. సరే నేను గుంటూరు ఒక 2 రోజులు ఉండే, అంటే ఆయన ఆగస్టు 15th నేను 13th దిగాను. దిగగానే ఇక ఆయన 15th బయలుదేరాడు ఉదయం. మధ్యలో ఒకరోజు ఉన్నాను. వచ్చేటప్పటికి పాపం నేను ఆయన చనిపోయిన బాడీని చూస్తానని నేను కల్లో కూడా అనుకోవాలా. ఇక నాకు పొద్దున్నే తెలిసింది, చాలా బాధపడ్డాను. నిజంగా తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా చాలా బాధగా ఉంది నాకు. ఆయన అంత ఎఫెక్షనేట్, అంటే ఒక మనిషి ప్రేమించటంలో ఇంత తీయగా ఇంత మధురంగా ఉంటాయా అనే విధంగా మా అమ్మ దగ్గర లేకపోతే ఎట్లా ఉన్నట్టు ఆయన అసలు అట్లా ఎఫెక్షనేట్గా ఉండేవాడు. అసలు ఇద్దరం ట్రైల్లో కానీ అది అంతే కలిసి ఉండేవాళ్ళం బాగా. అట్లాగా ఆయన వాస్తవంగా ప్రస్తుతం ఆయన కుటుంబం కూడా ఇప్పుడు రాజకీయాలకు దూరం అవుతూ ఉంది క్రమేసి. అట్లాంటి దురదృష్టం ఏదైనా ఆయన పోవటం. అయితే పార్టీ ఆఫీస్తో అంత అన్యోన్యంగా ఉన్న మన్నావ సుబ్బారావు ఉన్నటువంటి వ్యాపారం వైపుకు వెళ్ళిపోయారు, పార్టీ ఆఫీస్ని వదిలేసి. వ్యాపారం వైపు వాళ్ళ పోలేదు, మనకు ఉన్న వ్యాపారాలు ఏమి లేవు అక్కడ. ఒక్క ఏడాది సంవత్సరం లోపే ఒక 6 నెలలు మాత్రమే నేను అప్పుడు కొంచెం కొద్ది రోజులు పోలేదు. తర్వాత మళ్ళీ వెంటనే
వాళ్ళే పిలిచారు నన్ను పిలిచి. ఎందుకంటే మన యొక్క సమర్థత నేను పార్టీకి అవసరం అనేది బాగా తెలుసు. జిల్లా పార్టీకి కావచ్చు, అధిష్టానం కావచ్చు. నేను ఏదైనా ఒక కార్యక్రమానికి నాకు అప్పగిస్తే నేను తప్పకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని ఒక నమ్మకం ఉంది నా పైన. రెండోది నేను కూడా అంతే, ఆ కార్యక్రమం అప్పచెబితే ఇంకా వేరే కార్యక్రమం చూసేవాడిని కదా. అది అయిందాక అసలు నిరంతరం కూడా నేను నిద్రపోయేవాడిని కదా. ఆ తర్వాత మళ్ళీ ఏదో కొద్ది రోజులు అది గ్యాప్తో మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ ఏం జరిగింది ఆ గ్యాప్లో? ఎందుకు మీరు అంటే ఏమీ జరగలేదు. వాస్తవంగా అయితే కొంత ఆర్థికపరమైన ఒత్తిళ్లు కావచ్చు. రెండవది ఏంటంటే కొంత నిర్లిప్తత. మరి రోజు తిరుగుతున్నాం, రోజు చేస్తున్నాం, అరే మనకి ఇట్లా జిల్లా పరిషత్ చైర్మన్ అనేది కొద్దిపాటి, అంటే ఎక్కువ కూడా పెద్ద నిరాశ నిస్పృహకు లోను కాలేదు. కానీ కొంత ఏంటంటే ఇక్కడ కొత్త నాయకత్వం వస్తూ ఉంటుంది. నాయకత్వం వచ్చినప్పుడు నిన్నటిదాకా పనిచేసిన వాళ్ళందరూ మళ్ళా వాళ్ళు వెళ్ళి నేను అట్లా నేను ఇట్లా అని చెప్పి వాళ్ళ గురించి చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని మీద నాయకత్వం మారినప్పుడు సహజంగా కొద్దిపాటి ఆ గ్యాప్ తప్పితే మళ్ళీ తర్వాత బ్రహ్మాండంగా తిరిగాం. బాగానే అది ఆ జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ బయట కానీ నాకు ఆ పట్టు అంతే ఉండేది. కొద్ది రోజులు బట్టి అమెరికా వెళ్ళాను, వెంటనే వచ్చేసాను. పత్తిపాటి పుల్లారావు గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన్నవ సుబ్బారావు గారు చాలా కీలకంగా ఉండేవాళ్ళు అని అనుకుంటారు. ఎస్, రియల్లీ కరెక్ట్. ఎందుకంటే ఆ జిల్లా అధ్యక్షుడిగా నేనే ఉన్నంతగా వ్యవహరించేవాళ్ళం. ఆయన మొత్తం కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మన ద్వారా నిర్వహించబడి, ఆయన ఎప్పుడు కూడా జలసీ కానీ లేకపోతే మొత్తం ఇతనేందని కానీ అట్లా ఎప్పుడు అతను చిన్నగా ఆలోచనలు అనేవి ఉండవు. ఆయన చాలా బ్రాడ్ మైండ్, విశాల హృదయం. ఆయన ఎవరినైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఒక బ్రదర్ అంటే భాషా గారు తర్వాత నాకు ఇద్దరు మేమంతే తిరిగాం. భాషా గారు ఎట్లా తిరిగాం, తర్వాత పుల్లారావు గారు నేను కూడా అంతే తిరిగాం. పుల్లారావు గారు నన్ను అంతే ప్రాధాన్యత ఇచ్చేవాడు, నేను ఆయనకి అంతే గౌరవం ఇచ్చేవాళ్ళం. ఇద్దరం కూడా నేను లేకుండా ఆయన కూడా ఒక్క కార్యక్రమం చెప్పకుండా కానీ లేకుండా కానీ జరిపేవాడే కాదు. నేను ఒకవేళ ఆలస్యమైన అంతే ఆపి ఉండేవాడు. కానీ అట్లనే ఆయన కోసం నేను కొన్ని వందల సందర్భాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే పుల్లారావు గారు రావడం ఆలస్యం అయినా కానీ ఏంది ప్రోగ్రామ్ వందల ఆయన వచ్చిన తర్వాతనే మొదలుపెట్టించేవాడిని, ఆయన రాకుండా. అందుకని చెప్పి దాంట్లో కొంత, ఎందుకంటే జిల్లా పార్టీ కార్యాలయంలో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చైతన్యం, అవేర్నెస్ ఈ రాష్ట్రంలో ఇంకో జిల్లాలో ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి కొద్ది గొప్ప తలనొప్పి ఉన్న జిల్లా ఏదైనా ఉన్నట్టు గుంటూరు జిల్లాయే. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి గెలిచిన 12 మందిని కూడా మంత్రులు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు 12 మంది వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా ఏమైందంటే ఒక నలుగురు వెళ్ళి ఎనికేయండి అంటారు, లేదా ఒక ఇద్దరు వెళ్ళి ఎనికేయండి అంటారు. ఒకవేళ ఇద్దరు వెళ్ళినా నాకు కావాలి ఆయన అడుగుతారు, ఈయన కావాలి నేను అడుగుతాను. అంత చికాకు ఈ జిల్లాలో జిల్లా పార్టీ కార్యాలయంలో పనిచేయటువంటి కత్తి మీద సాము. కోఆర్డినేషన్ చాలా కష్టం. ఆ కోఆర్డినేషన్ అనేది, ఎందుకంటే ఇక్కడ హెవీ వెయిట్స్ ఉన్నారు, 5 సార్లు గెలిచిన ఆయన, మళ్ళా మాజీ మంత్రులు ఉన్నారు, అట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం కొంత ఇబ్బందికరమైన విషయమే. అటు మరి ఆ రోజు ధూళిపాళ నరేంద్ర గారు కావచ్చు, లేదా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, కోడెల సుప్రసాద్ గారు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఏంటంటే బాగా పుల్లారావు గారు కానీ వీళ్ళందరూ కొంచెం ఒక స్థాయి అది ఉన్నవాళ్ళు. ఆర్థికంగా కూడా వీళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, రాజకీయంగా సామాజికంగా అన్ని వనరులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకే ఇప్పుడు కూడా మీరు చూడండి 13 జిల్లాల్లో కూడా గుంటూరు జిల్లా చాలా ఇది, మిగతా ఇంకా ఏ జిల్లాలో ఇంతమంది లేరు. గుంటూరు జిల్లాలోనే ఇంతమంది ఉన్నారు. ఎంఐఎంఈలు అందరూ ఉన్నారు. ఎవరు అందరూ మొన్న కూడా అందరూ రెండోసారి మంత్రి వరకు వచ్చిన కూడా అందరూ కావాలనుకున్న వాళ్ళే. అది ఇంతమంది హేమీలని సయోధ్య చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇబ్బంది వచ్చిందా? 14 రోజు ఇబ్బందిగానే ఉంటుంది, అసలు ఇబ్బంది లేని రోజు లేదు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఇగో ప్రాబ్లం, అహం. ఇప్పుడు మేము సీనియర్లు అనో, లేకపోతే మేము మంత్రిగా చేసామనో, లేకపోతే మేము 4 సార్లు అనో, అట్లా రకరకాల కోణాల్లో
ఒక్కొక్కరికి ఒక్కొక్క యుగో ఉంటూ ఉంటుంది. ఆ యుగోల నేపథ్యంలో ఆ, కొంత ఇదైనా కానీ నేను మాత్రం నా ధోరణి నా పందాలు పోతాను తప్పితే దాని గురించి నేను పెద్దగా ఎందుకంటే నేను మొదటి నుంచి 100% నిజాయితీగా ఉంటా. ఏది చెబుతానో అదే చేస్తాను, ఏది చేస్తానో అదే చెబుతాను. ఇక దాంట్లో ఒకటి చెప్పేది ఒకటి చేసేవాడు అంటారు, అట్లాంటి చేయను. అందుకని చెప్పి కొంత ప్రాబ్లం కూడదు. ఏదైనా జరిగింది ఏదైనా ఉంటే నిజాయితీగా మనం ఒప్పుకుంటాం, మన ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే అంతే తప్పితే. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయటం అన్నా దాన్ని విజయవంతం చేయటం అన్నా చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక బహిరంగ సభను విజయవంతం చేయాలంటే మనం అక్కడ బాగా జనాన్ని మొబిలైజేషన్, అక్కడ మైకులు సరిగా ఉన్నాయా, డయాస్ సరిగా ఉందా లేదా, లేకపోతే అందరూ వచ్చారా రాలేదా, లీడర్స్ అందరూ వచ్చినాక ప్రోటోకాల్ సక్రమంగా ఉందా లేదా, ఇట్లా రకరకాల అనేకమైనవి ఉంటాయి. ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. ఏది ఎక్కడ కొంత చిన్న గ్యాప్ వచ్చినా, లేకపోతే ఎవరి పేరన్నా మర్చిపోయినా, లేకపోతే ఒక ముందు పిలవాల్సిన వాళ్ళు వెనక పిలవాలి ముందు కానీ, లేకపోతే జనం ఎవరన్నా రాకపోయినా, ఈ సభ అబాసు పాలైనా, లేకపోతే మైకులు సక్రంగా పనిచేయకపోయినా, ఇవన్నీ కూడా చాలా రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయా, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. రోజు పరుగు పందెమే, రోజు పరిగెత్తటమే, రోజు ఇవాళ అమ్మాయ ఈ కార్యక్రమం అయిపోయింది అనుకోవడానికి తెల్లారి ఇంకో కార్యక్రమం. ఎందుకంటే ఆ విధంగా నిరంతరం కూడా పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉంటుంది. రోజు ప్రజల మధ్య ఉండాల్సిందే, రోజు మీడియాలో ఉండాల్సిందే. అసలు ఏ ఒక్క రోజు ఇదైనా తెల్లారిపడి జనం మర్చిపోయేటట్టున్నారు. స్క్రిప్ట్ సుబ్బారావు గారిది, అధ్యక్షుడు, కార్యక్రమం నిర్వహించేది పుల్లారావు గారు. అది మామూలు నేనే చెబుతున్నాగా, నేనే చాలామంది కూడా షాడో అధ్యక్షుడు అనేవాడు. మొత్తం అంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మనమే తయారు చేసేవాళ్ళం, ప్రతిదీ మొత్తం తయారు చేసేవాళ్ళం. ఆయన దగ్గర ఏంటంటే బాగా గ్రాస్పింగ్ ఉంది. ఒక్కసారి చెబితే ఎవరి పేరైనా అంతే గుర్తుపెట్టుకుంటాడు, ఏ ఫోన్ నెంబర్ అయినా అంతే గుర్తుపెట్టు. ఒక్కసారి కనుక ఇవాళ ఏంది ప్రెస్ ఏం చేద్దాం, ఇవాళ ఏంది యాక్టివిటీ అన్నప్పుడు ఒక్కసారి కనుక బ్రీఫ్ చేస్తే అసలు ఆయన పేపర్ కూడా అవసరం లేదు, మొత్తం మైండ్లో రిజిస్టర్ అయిపోతే చక్కగా ప్రజెంటేషన్ ఉంటుంది. బ్రహ్మాండంగా చెప్పేవాడు. ప్రెస్ మీట్ కానీ ఎంత ఒక బాగా పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా మాట్లాడేవాడు. అందుట్లో లేదు. నేను మహాభారతంలో ఒక గొప్పది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. భగవద్గీతలు అంటాడు, ఇది స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు. సదా నిశ్చలంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు, సుఖదుఖాలకు వీటన్నిటికి కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు అంటాడు. అట్లాంటి స్థితప్రజ్ఞ లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడో టెన్షన్ పట్టడం కానీ, ఎవరి మీద కోపపడటం కానీ, ఉదయం నుంచి ఎట్లా ఉన్నాడు సాయంత్రం దాకా అంతే ఉన్నాడు, ఎవరిని ఒక మాట అంటాం కానీ అట్లా చాలా మంచి క్వాలిటీస్ ఉన్న మనిషి. కానీ ఒక దశలో రాష్ట్ర పార్టీ కూడా గుంటూరు జిల్లాలో ఏదైనా అవసరం ఉంటే సుబ్బారావు గారికి ఫోన్ చేసేవాళ్ళు అన్నటువంటి. అదే కరెక్ట్, అవును. అంటే ఆ విధంగా ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ నథింగ్, ఇంకా ఎంకరేజ్ చేసేవాడు. నా అనుమానం ఈయనే వాళ్ళకి చెప్పుకుంటూ ఉండేవాడు. ఆయన నేను అందుబాటులో ఉండాలి, నేను ఆడో తిరుగుతూ ఉంటా కానీ మా సుబ్బారావు అందుబాటులో ఉంటాడు, మా సుబ్బారావుతో మీరు కాంటాక్ట్ చేయండి అనేవాడు తప్పితే అతను ఎప్పుడు అసలు అలాంటి జలసీ కానీ అట్లా ఫీల్ అయితే మనకి ఆ గుర్తింపు వచ్చేది కదా, గౌరవం లభించేది కదా. రెండోది ఏంటంటే మన నాయకత్వం ఏమాత్రం బలహీనపడ్డా కానీ జిల్లా పార్టీ ఆఫీసులో మనం క్షణం కూడా పనిచేయలేవు. మనకు అలాంటి మోరల్ సపోర్ట్ కనుక రాష్ట్ర పార్టీ నుంచి కానీ ఆయన నుంచి కానీ అందకపోతే నీకు ఇక్కడ అందరూ కూడా మన మీద స్వారీ చేస్తారు. అక్కడ మనకు బలమైన సపోర్ట్ ఉంటేనే మనం ఆడ పని చేయగలుగుతాం. ఆ సమయంలోనే బలాన్ని పెంచుకున్నారా మీకు? అంటే సహజంగా ఏంటంటే ఒక అవకాశం అంటే ఎప్పుడైతే మనకి అవకాశం వస్తుందో ఆ అవకాశాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే ఇంకో మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మనం వచ్చిన అవకాశాన్ని ఎప్పుడైతే దాన్ని దుర్వినియోగపరుస్తామో, సమర్థవంతంగా ఉపయోగించుకోలేమో, ఆటోమేటిక్గా ఏమైంది అదే స్థాయిలో ఉంటాం, లేకపోతే వెనకబడతాం. ఇప్పుడు ఈ పరుగు పందెంలో రేసులో నీకు ఎక్కడైనా అలుపు వచ్చినట్టు కానీ లేదా ఏదన్నా కానీ ఇక్కడ నిలబడదాం లేక చాలే అనుకున్నామంటే ఇంకంతే నిలబడదాం. ఎందుకంటే ఇదివరకు ఇంత పరుగు ఉండేది కాదు, ఇంత వేగం ఉండేది కాదు రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ ఏ విధంగా కూడా. ఈరోజు చూస్తుంటే ఇందాక చెప్పినట్టు అసలు నిన్నటిది ఇవాళ, ఇవాళది రేపు, అది ఎంత కూడా జనం ఏ రోజు ఆ రోజు. నిన్న మీడియాలో కనపడిపోతే నిన్న కనపడడం ఇవాళ ఎందుకు అనుకోవడానికి వెళ్తుంది, నిన్నటి ఇవాళ.
రాష్ట్ర కమిటీతో నేరుగా మీరు సంబంధాలు నెలకొల్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడితో మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆయన కూడా పుల్లారావు గారు. మరి ఈ విషయంలో ఎక్కడ మీకు ఇబ్బంది రాలేదా? లేదు, అలాంటిది ఇబ్బంది లేదు. ఎందుకంటే అసలు ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనస్తత్వం. ఒకళ్ళు ఏంటంటే నాకంటే ఇతను ఏదన్నా నన్ను డామినేట్ చేస్తాడని ఒక ఆలోచిస్తారు, లేదా ఎందుకు ఇతన్ని ఎంకరేజ్ చేయాలని ఇంకొకళ్ళు ఆలోచిస్తారు. ఒక జలసీ ఉంటుంది. అది పుల్లారావు గారిలో నన్నని కాదు చాలామందిని అతను బాగా ఎంకరేజ్ చేసేవాడు. అసలు ఎవరినైనా అంత బాగా ఎంకరేజ్ చేసేవాడు. అసలు అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు అసలు అరుదుగా ఉంటారు. నేను తర్వాత చాలామందిని చూసా, చాలామంది రాజకీయ నాయకులు చూసా కదా. ఆయన పేర్లు గుర్తుపెట్టుకునే విధానం కానీ, పలకరించే విధానం కానీ, అంటే మనం మంత్రులు చూసాం, మన జీవితంలో నాయకులను చూసాము. నేను చాలామందికి నేను ఇన్స్పిరేషను. నన్ను మోడల్గా తీసుకుంటారు, నేనైతే పుల్లారావు గారిని మోడల్గా తీసుకుంటాను. ఎందుకంటే అంత అంటే ఒక నాయకుడు ఇట్లా ఉండాలా అనే విధంగా బిహేవ్ చేస్తాడు. అంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చిందో నాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కాదు. ఈ గాడ్ గిఫ్ట్ న్యాచురల్గా వచ్చింది తప్పితే అతను ఏం చదివిందో లేకపోతే సమాజాన్ని చదివిందో కంటే కూడా అతను స్వతహాగా వచ్చిన అది పెద్ద గాడ్ గిఫ్ట్ అతనికి. ఎక్కడ కూడా ఎవరిని ఇంత కూడా ఆవేశపడటం కానీ, ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఎదుటోడి మీద విరుచుపడటం. ఉదయం సాయంత్రం దాకా అంతే కూల్గా ఉంటాడు, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాడు, అందరినీ పలకరిస్తాడు. ఒక అరుదైన ఒక విలక్షణమైన ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి లక్షణాలు. అది దేవుడిచ్చిన ఒక వరం లాంటిది. అది అందరికీ సాధ్యపడదు. కానీ అలాంటి నాయకుడు కూడా ఈ మధ్య తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆరోపణలు అనేది ఇప్పుడు మనం అతన్ని బలహీనపరచడం ద్వారా మనకి ఏదైనా అవకాశం వస్తుందని కానీ, లేని ఆరోపణలు వాస్తవంగా ఆయన మీద అంత అప్పటికే అతను మామూలు వ్యాపార రీత్యా బాగానే సంపాదించుకున్నాడు. కొత్తగా అసలు అవినీతి ఎప్పుడు ఆయన చాలా నిజాయితీగానే ఉంటాడు. ఎక్కడ కూడా ₹1 ఏడాది తీసుకున్నట్టుగానే మనకి దాదాపు తెలుస్తూ ఉంటాయి ఎవరన్నా ఎవరి దగ్గర అన్నా. ఎందుకంటే చాలామంది అధికారుల యొక్క బదిలీల్లో నేను కూడా తీసుకెళ్ళేవాడిని. నా దగ్గరకు వచ్చే పుల్లారావు గారు మీకు బాగా క్లోజ్ కండి అని. అట్లాంటి వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడి గతంలో అట్లా ఇట్లా చేసుకొని వచ్చిన వాళ్ళు. ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు నాయన, ₹1 కూడా నీ దగ్గర మేము కాఫీ కూడా తాగు, మేము మీకు ఎదురు టీ ఇచ్చి మీ పని చేయించి పంపుతామని చాలామంది చేసి పెట్టేవాడు. ఎవరు తీసుకొచ్చిన ముందు వెంటనే ఫోన్ కొడతాడు, వాళ్ళకి పని చేస్తాడు. ఏంటంటే అది ఒక అట్లాంటి వ్యక్తి మీద అసలు రాకూడదు ఆరోపణలు కూడా, అవి కూడా. ఎందుకంటే జనానికి అందరికీ తెలుసు అతనేమి, చాలామందికి తెలుసు ఇతనేమి ₹1. పుల్లారావు గారిపై వచ్చిన అవినీతి ఆరోపణలలో సొంత పార్టీలో నేతలు చేసిన దుష్ప్రచారమా, ప్రతిపక్ష పార్టీ చేసినటువంటి ఆరోపణలేనా? అంటే ఇక్కడ ఏమైందంటే ఇతను ఎప్పుడైతే ప్రతిపక్షం జగన్ మీద ఇరుచుకు పడుతున్నాడో అటువైపు నుంచి ఆ పత్రిక విపరీతంగా పనిగట్టుకొని ఆయన మీద బుర్ర చల్లటం మొదలుపెట్టింది. ఆయన కాకుండా పాపం దురదృష్టం ఏంటంటే ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా చల్లటం మొదలుపెట్టింది. ఆయన భార్య అట్లని తీసుకుంటుందని డబ్బులు అది ఇది అని చెప్పి. అట్లనే దానికి తోడు అధికారం మన సొంత పార్టీ వాళ్ళు కూడా కొంత దాన్ని ఇంకొంచెం బురద చల్లటానికి వచ్చే ఊతం ఇస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా కొంత వీళ్ళ హస్తం కూడా ఉంటూ ఉంటుంది. అంటే సొంత పార్టీ వాళ్ళకి ఏమవసరం పుల్లారావుని అవినీతి ఆరోపణల్లో నెట్టడం ద్వారా వీళ్ళ పొందే లబ్ధి ఏముంటుంది? అంటే ఇక్కడ రకరకాల కారణాలు, రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యాలు కావచ్చు, లేదా అవకాశాలు ఈయన పోతే మనకు వస్తాయని కావచ్చు, రకరకాల కారణాలు. జలసీ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి, ఈయన ఎందుకు ఇంత బాగా ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు, లేదా ఈయనకి ఇంత గౌరవం గుర్తింపు ఎందుకు అని రకరకాల ఏంటి మానవుడి యొక్క సహజ బలహీనతలు అవన్నీ కూడా. 2014 ఎన్నికల సమయంలో తీవ్రమైన క్రైసిస్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అన్న విషయం పక్కన పెడితే కనీసం ప్రతిపక్ష హోదా అయినా
వస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి టీడీపీ అవును అవును ఆ పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అవునవును. ఇందులో ఏది క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిందంటారు? అతనికి అనుకూలమైన వాతావరణం ఉంది వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో. ఒకటి, అతన్ని ఏదో అన్యాయంగా అక్రమంగా కేసులు ఇరికిచ్చారు, అన్యాయంగా జైలు వేశారు అని ఒక విధమైన సానుభూతి అతని పక్షాన కనపడతా ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగింది, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలా, రాష్ట్ర రాజధాని కూడా లేదు, అన్యాయం జరిగింది అనేది ఆ విభజన సమయంలో ఈ తెలుగు ప్రజల హృదయాల్లో బాగా నాటుకుపోయింది. అయ్యో మనకు అన్యాయం జరిగింది అనే భావన. ఇక్కడ ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ప్రస్తుతం అవసరం, ఈ యొక్క లేకపోతే కష్టం మనకనేది కొంత అది పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతమైన ఇమేజ్ కొంత పనిచేసింది. రెండవది, అతనిపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయాయి. వాళ్ళ పార్టీ వాళ్ళు సైతం కూడా ఇతను చాలా అహంకారపూరితంగా ఉన్నాడు, ఇతను నాయకుల పట్ల ప్రవర్తన అనేది బాగలేదనేది కూడా ఒక ప్రజలకు వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కూడా కొంచెం కసిగా ఎట్లన్నా గెలిపించాలనేది ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీతో పొత్తు, నరేంద్ర మోడీ యొక్క చరిష్మా కానీ అట్లా అదే కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్ కూడా కాస్త సహాయపడ్డాడు. ఇవన్నీ ఒక ఫ్యాక్టర్లో కాదు, అనేకమైన అంశాలు ఎన్నికల్లో గెలుపుకు ప్రభావితం చేశాయి. కానీ అధికారంలోకి రావడానికి ఏవైతే అంశాలు దోహదం చేశాయో, అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైనా కూడా ఆ అంశాల వేటిని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, పూర్తి స్థాయిలో వాటికి ఒక స్వరూపం కల్పించలేకపోయింది అన్న ఆరోపణ మాత్రం అనిపిస్తుంది. అంటే ఇక్కడ కొత్తగా ఒకవైపు రాజధాని నిర్మాణం చేయాలి, ఒకవైపు ఈ రాష్ట్రంలో నిధుల కొరత, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, రెండోది కార్యకర్తల్లో యొక్క ఆలోచన విధానం మారటం, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరగటం, అట్లానే అవినీతి కొంత అధికారుల్లో కానీ ఇతరుల్లో కానీ బాగా ప్రబలిపోవటం, ఇవన్నీ కూడా వాటి వల్ల కొంత. అంటే ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, అధికారులు అవినీతి ఉంటే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత ఈజీగా వదిలేడు కదా ఎవరిని. అంటే ఆయన ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు, అది ఒక భాగం అంటున్నాను, అదేం పూర్తి కాదు, కొద్ది గొప్ప ఉన్నటువంటి దీనివల్ల కూడా ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటంలో జాప్యం జరుగుతూ ఉందనేది, కార్డుల ఇష్యూలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, అట్లానే పెన్షన్లు కానీ, ఇవన్నిట్లో కొంత జాప్యం జరగటం, జనం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే తెల్లరిపటికి మొత్తం కూడా మారిపోతాయి అనుకుంటూ ఉంటారు కదా. సో ఒకసారి జడ్పీ చైర్మన్ పదవి దాదాపుగా వచ్చి చేజారింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మన్నం సుబ్బారావుకి ఎమ్మెల్సీ పదవి ఇక ఇంటి డోర్లో ఉండగా కూడా మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోయింది. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో? అంటే జరిగేది ఏమి లేదు, ఒకటి మెయిన్ సామాజిక సమీకరణలో, రెండోది అదృష్టం. మనకు అసలు అదృష్టం లేదు అనుకోవడం తప్పితే దానిలో పెద్ద జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అయితే నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలనేది మటుకు ఆయన గట్టిగా నడిచారు. ఈరోజు ఈ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ వచ్చిందంటే ఆయన అసలు 100% ఆయన గట్టిగా ఉండమంటేను ఇవ్వబట్టి నాకు ఈ అవకాశం దక్కింది. కానీ ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్రంగానే ప్రయత్నం చేశారు. అవునవును, ఎమ్మెల్సీ కావాలని చెప్పి నేను ప్రయత్నం చేసి, ఇది వద్దని కూడా ప్రయత్నం చేసి, అది కావాలని ప్రయత్నం చేశా, రెండు జరగలేదు. అది కావాలని దొరకలేదు, వద్దనుకుని దొరికింది. అది మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకుండా ఏదైనా కార్పొరేషన్కి చైర్మన్ పదవి అడిగారా? అవును, ఒకవేళ ఎమ్మెల్సీ కనుక రాకపోతే ఏదన్నా నా కార్పొరేషన్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. అది ఒక విషయం నేను ఆయనతో, ముఖ్యమంత్రి గారితో చెప్పి, చంద్రబాబు నాయుడు గారితో, నాకు మా గారు ఇది పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏదైనా చిన్నదో ఏదో కార్పొరేషన్ ఇవ్వండి వెళ్ళిపోతాను అన్నప్పుడు, నాకున్న సమాచారం ప్రకారం ఇది కాస్త మంచిదన్నారు. ఎందుకు చదువుతున్నా విను నా మాట, ఇది బాగానే ఉంటుంది, నీకెందుకు నీ సంగతి నేను చూసుకుంటా, ప్రస్తుతానికి తీసుకేదో ఒకటి చేస్తాను నీకు అన్నాడు.
దాంతో తీసుకున్న వాస్తవంగా ఇది 10 కార్పొరేషన్లు కలిపితే అంత ఉంటుంది అంత ఉంటుంది. కొన్ని కార్పొరేషన్లో ఆఫీసులు లేవు, ఆఫీసు ఉంటే కుర్చీ లేదు, కుర్చీ ఉంటే కారు ఉండదు. ఇక్కడ పెద్ద నెట్వర్క్ ఉంది. అయితే ఏంటంటే నాకు ఎందుకు మొదటి నుంచి దీని పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇక చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉండమన్నారని పుల్లారావు గారు యొక్క దీంతో ఉంటుంది. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అంటే ఎంత నిజాయితీగా ఉన్నా కూడా సంవత్సరానికి 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది చైర్మన్కి అని అంటుంటారు. మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం అయిందా మీకు? లేదు, ఆ 10 కోట్ల 6 నెలలు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, 6 నెలలు అంటే 5 కోట్ల ఏప్రిల్. అంటే రేపు 9వ తారీఖు, అంటే ఇప్పుడు 6వ నెల నడుస్తుంది. 6వ నెల 6 నెలలు కంప్లీట్ అంటే కనీసం 5 కోట్లన్నా వచ్చి ఉండాలిగా. అంటే మా చాలామంది అసలు వాటి మార్గాలు ఏమున్నాయి, డబ్బులు ఎట్ట వస్తాయి, వీటి నుంచి వస్తాయి అని ఇక్కడికి రాగానే వాళ్ళకు సంబంధించిన అనుయాయుల ద్వారానో లేక ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారానో ఆరాధిస్తూ ఉంటారు. మా వాళ్ళు కూడా చాలామంది పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. నేనైతే మొదట్లోనే చెప్పాను, నేను అసలు పదవి ప్రమాణ స్వీకారం రోజే నేను మానసికంగా సిద్ధమై ఇక్కడికి వస్తున్నాను, ఒక్కరోజు మాత్రమే ఈ పదవి నాకు ఉంటుందని నేను మానసికంగా సిద్ధమయ్యాను. నాకు ఇది ఉన్నా ఊడినా ఒకటే. నేను మట్టికి యార్డులో గతంలో ఉన్నటువంటి అక్రమాలు కానీ అవకతవకలన్నీ కానీ అన్నింటినీ కూడా ఏరి పారేస్తా, కడిగి పారేస్తా. నాకు ఉన్న ఒకటి పోయిన ఒకటి. కాబట్టి ఇక ఎవ్వరు కూడా అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడవద్దు అని చెప్పి ఏ శాఖకి ఆ శాఖ, అమ్మాలీలు, దొడ్డి కాపలా, కమిషన్ ఏజెంట్లు, ఎగుమతిదారులు, అట్లా వివిధ సంఘాలతో వివిధ రూపాల్లో మీటింగులు కూడా పెట్టి చెప్పా. నా యొక్క పాలసీ ఇది, నా పందా ఇది, దీనికి మీరు సహకరిస్తే ఉంటారు, లేకపోతే పోతారు. నేను మట్టికి రాజీ పడను, అవినీతి విషయంలో కానీ అక్రమాల విషయంలో కానీ దేంట్లో రాజీ పడను అని అన్నాం. మా వాళ్ళకు డైరెక్టర్లు కూడా చెప్పాను నేను మొదట్లోనే, ఇక్కడ ఏం వస్తుందని చెప్పి ఆలోచనతో వద్దు మీరు. మనం ప్రజాసేవ చేయడానికి వచ్చాం, రైతులకు సేవ చేయడానికి వచ్చాం, రైతాంగ శ్రేయస్సు మనకు ముఖ్యం. కాబట్టి మనం ఏదో ఇక్కడ ఇంత బలహీనత కానీ ఇంత ఏదైనా కక్కుర్తి కానీ మనం పడ్డామంటే ఖచ్చితంగా మనం నష్టపోయే ప్రమాదం ఉంది. దాంతో ఇక మా డైరెక్టర్లు కూడా అందరు కాదు కానీ ఒకళ్ళిద్దరికి నెల ఏదో మన ఇంటికి స్టీల్ క్యారేజ్తో భోజనం, ప్రతిరోజు భోజనం, అట్లనే ప్రతి నెల ఒక కవరు, ఇవన్నీ వస్తాయేమో అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు త్వరలోని పాపం వాళ్ళందరూ మామూలు నేల మీదకి వచ్చేసారు. అట్లా తిరిగిన వాళ్ళు అట్లా అందరూ మళ్ళీ మామూలుగా నేల నడవటం మొదలుపెట్టారు. ఓహో ఇవన్నీ రావట్టుంది అని వాళ్ళు బాగా అలవాటు పోయాడు. వాళ్ళు ఇప్పుడు బాగా మనకి కూడా సపోర్ట్ చేస్తా మేము తీసుకొచ్చినటువంటి రాడికల్ రిఫార్మ్స్, కల్తీ కారం విషయం కావచ్చు, దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టే విషయం కావచ్చు, ఇంకా అనేకమైనవి. దాంట్లో వీళ్ళందరూ బాగా నిజాయితీగా నిలబడ్డారు. సరే ఏదేమైనా కానీ మా మనసులో ఏదైనా ఇక్కడికి రాకముందు, మీతో కలవకముందు వేరే భావన, ఆలోచనలు ఉండొచ్చు. కానీ మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీ సిద్ధాంతాలు కానీ మీరు చేసే కార్యక్రమాలు కానీ చూసినాక మా మనసులో నుంచి ఆ భావన పోయింది. మేమందరం కూడా నిజాయితీతో పనిచేస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వ్యక్తులే. ఎవరు కూడా అట్లా ఏడేదో మనకేదో సంపాదిద్దామనే ఆలోచన లేవు. ప్రస్తుతానికైతే ఒక టీం లాగా అందరూ సహకరిస్తున్నారు. ఎవరు లేదు, ఎవరైనా బయట వాళ్ళు అనేకమైన చెబుతూ ఉంటారు, వాడికి అట్టు వస్తున్నాయి, వీడికి ఎట్టు వస్తున్నాయి, మీకు పంచటం లేదు అనేది వీళ్ళు చెబుతూ ఉంటారు. వీళ్ళైనా పాపం నమ్మరు. ఎందుకంటే నిరంతరం కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే డైరెక్టర్లు మీటింగ్ అప్పుడు వస్తారు, సంతకాలు పెడతారు, పోతారు. ఇంక నెల రోజుల్లో కానీ 2 నెలలకు కానీ మీటింగ్ జరిగినప్పుడే కనపడతారు. మామూలు అప్పుడు వాళ్ళని పిలిచేది లేదు, వచ్చేది లేదు. మా వాళ్ళు అట్ట కాదు, రోజు నాతో పాటు ఎక్కడ పార్టీ కార్యక్రమం నాతో తిరుగుతూ ఉంటారు, పద్దాకులు తిరుగుతూనే ఉంటారు. అందులో ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, దాంట్లో దాపరికం ఏమీ లేదు.
అందుకే ఈడ కూడా నాకంటే వీళ్ళకి యార్డులో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఏందబ్బా డబ్బులు వచ్చే మార్గాలు ఏంది? జీరో వ్యాపారం. అంటే యార్డుకి చెస్ కట్టకుండా పంపించడం ద్వారా కొంత డబ్బులు వీళ్ళకి ముట్ట చెబుతారు. కట్టింగ్ అంటారు, అంటే 8,000కు కొని 5,000కి బిల్లు రాస్తారు. దానివల్ల ఇప్పుడు ఒక 100 క్వింటాలు కొంటే 50 క్వింటాలు కొంటే నువ్వు చెస్ కట్టాల్సి ఉంటుంది. అట్లా రకరకాలుగా అక్రమాలు ఉన్నాయి. మేము అసలు ఎక్కడ ఒక్క రూపాయి అనేది ఆశించామంటే అయిపోతాం. రెండోది, నాకు మొదటి నుంచి కూడా అట్లాంటి ఆశించే అలవాటు కూడా లేదు. మనం నిజాయితీగా ఉందాం అనే ఆలోచన. వాడు ఎట్లా ఇట్లని ఏదో చెబుతూ ఉండేవాడు, కానీ మనకైతే అట్లాంటి ఇంట్రెస్ట్ లేవు. మేము ఇక్కడ కాంట్రాక్ట్స్ వర్క్ చేయించినా కానీ ఏ చేయించినా మా డీలు కూడా మంచోళ్ళు ఎవరు. విచిత్రం ఏంటంటే చాలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సగానికి సగం వాడు ₹1,00,00,000 పని అయితే 50 లక్షల కంటే కూడా పనిచేయదు. సగానికి వీళ్ళందరూ పంచుకు తింటారు, కాంట్రాక్టర్లను ఇంజనీర్లు. ఇక్కడ కొద్దిగా క్వాలిటీ పని చేస్తారు, పర్సంటేజ్లు కానీ అవి తీసుకోరు, నిజాయితీగా పనిచేస్తారు. కానీ చైర్మన్కి భారీ మొత్తంలో అందుతుందా, మా దాకా రానియటం లేదు అని డైరెక్టర్లలో అసంతృప్తి పెరిగిపోతుందండి. పెరిగిపోదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అది పెరిగిపోయే వాళ్ళు అయితే మా వాళ్ళు ఎమ్మటి అసలు దాడి చేస్తారు. అట్లాంటిది ఉందనుకో వీళ్ళకి మనసులో ఓహో ఏదో అసలు నేను ఇంకెవడు అసలు ఎట్లా వస్తాయి ఏందని అసలు అడగటం, కానీ అంత టైం కూడా మనకు ఉండదు. కొద్దిసేపు పార్టీ కార్యక్రమం మీద సాగు కొడతారు, అటు పోయిరా ఇటు పోయి విజయవాడ పార్లమెంట్ నేనే చూడాలి, మంగళగిరి సమన్వయకర్త, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు. ఈడ ఉన్నప్పుడు యార్డు విషయాలు మాట్లాడతాం, ఈడు బాగానే మళ్ళీ ఇది మర్చిపోతాం, పార్టీ విషయాలు వస్తాయి. అటు పరిగెత్తుతూనే ఉంటాం, కానీ అది ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎవరు ఇస్తారు ఏందని చూసే ఆలోచన కూడా అసలు ఉండదు. మేము అసలు నా ఆన్రోలింగ్ అంతా, లేకపోతే నేను అసలు ఇదే కారుకి ఏంది అవన్నీ చూడండి, నా సొంత కారులో తిరుగుతూ ఉంటాను. నేను అసలు అట్లాగే చేద్దామని లేదు. చేస్తే నీకు ఎవడు కూడా లెక్క చేసేవాడు ఉండడు. మనం ఇక్కడ ఈ మాత్రం గట్టిగా ఉండబట్టే ఈడ సామాజికంగా రాజకీయంగా 90% అగెనిస్ట్ టీడీపీ, 90% ఏ విధంగా చూసుకున్నా. అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ 35-36 ఏళ్లలో పాలకవర్గాన్ని వేసుకోలేకపోయాం. దురదృష్టం అది. కొత్త రాష్ట్రంలో మేమేమో పాలకవర్గం మామూలుగా కూడా పెద్దగా వేయలేదు ఎవరు. దానివల్ల ఏంటంటే అంత వాళ్ళ హయాంలో వచ్చిన కమిషన్ ఏజెంట్లు, వాళ్ళ హయాంలో వచ్చినట్టు వేమెన్స్, వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి పనిచేసే వాళ్ళే 90% ఉంటారు. కానీ మార్కెట్ యార్డ్లో 90% మందికి పైగా ఉద్యోగులు మీ కమిటీ మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పని తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి నెల నెల వసూలు చేయటం, చక్కగా పంచుకోవటం తప్ప వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు, సూపర్వైజర్ ఏం చేయాలా లేదా ఫలానా ఏం చేయాలనేది కొద్దిగా పని నేర్చుకోవాలి. అసలు ఇన్నాళ్ళు బట్టి అజమాయిషీ లేదు ఇక్కడ, అసలు లీడర్షిప్ లేదు. వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయి ఉంది. పని చేద్దామని ఆలోచన లేదు, పని చేద్దామని రాదు పాపం. ఇప్పుడు మనం పరిగెత్తిస్తుంటే కోరుతోటి దగ్గుతోటి ఏదో ఇక మనం తిట్టుకుంటాను ఏదో పని చేస్తూ ఉంటారు. ఇంకా దీన్ని ఏదైనా కానీ ఇప్పుడు ఏ రాడికల్ డెసిషన్ తీసుకున్నా రేపు ఈ కొనుగోలు అమ్మకాల మీద పడితే రైతులు ఇబ్బంది పడతారు. అందుకని వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొస్తా. మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది. ఇదివరకు ఎవరు ఊహించలేని మార్పు నేను మారుస్తా మొత్తాన్ని వ్యవస్థ. యార్డు చైర్మన్గా మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే మత్స్యకాయలని తీసుకోవటాన్ని నిలిపివేయాలని, అది ఒక రకంగా కూలీల ఉపాధిని దెబ్బకొట్టినట్లుగా వాళ్ళ రేట్లు పెంచకుండా కూలీ రేట్లు ఈ మత్స్యకాయలను తీసుకోవడం నిలిపివేయటం వల్ల వాళ్ళలో తీవ్రమైనటువంటి అసంతృప్తి కూడా నెలకొన్నది. అంటే రైతులు ఆరుగాలం కష్టించి పనిచేసి పెట్టుబడి పెట్టి అంత సరుకు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు యార్డు పాలక వర్గంగా మేము దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. చాలా కాలం నుంచి కూడా మత్స్యకాయల పేరిట ఒక
అర కేజీ ఏదన్నా శాంపుల్గా తీసుకోవటం వేరు. దీన్ని ఒక వ్యాపారంగా మార్చి ఒక సమాంతరమైన వ్యవస్థగా మార్చారు. ఈ చిలకలూరిపేట రోడ్లో సుమారు ఒక 15 షాపులు ఈ కాజేసిన కాయలు మచ్చుకాయలు కొనటానికి ఉన్నాయి. యార్డు లోపల కూడా కొన్ని కమిషన్ కొట్లు ఉన్నాయి. దీనికి కోట్ల రూపాయల పాటలు పెట్టుకున్నారు. అంటే మచ్చకాయలు తీసుకోవడానికి ఒక పాటలు కూడా పెట్టుకున్నారు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర అవకాశాన్ని బట్టి ఎంత కాజేయగలిగితే అంత, ఎంత తీసుకోగలిగితే అంత. మచ్చు కూలి పెంచుదాం అనుకున్నాం. వాస్తవంగా అయితే నిన్న మేడే కానుగ్గా మచ్చు కూలి కూడా వాళ్ళకి పెంచిద్దాం అనుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ చేత ఒక అగ్రిమెంట్ చేపిద్దామని. మేము ఇంకా భవిష్యత్తులో మచ్చుకాయలు తీయము అంటే మనం కూలి పెంచుదాం అనుకున్నాం. అది పెంచుదాం త్వరలో. అదేదో వాళ్ళకు వస్తున్నటువంటి ఒక ట్రెడిషన్గా, వాళ్ళకు వస్తున్నటువంటి ఒక వాళ్ళ ఆస్తిగా భావిస్తూ ఉన్నారు. మేము మాత్రం మత్స్యకాయల విషయంలో రాజీ పడదలుచుకోలేదు. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమాంతర వ్యవస్థ మొత్తాన్ని కూడా కోకటి వేళతో పెకలించాం. ఇంకా కొంత ఉంది యార్డు లోపల. అవి కూడా నిదానంగా మేము అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. పాలనా సంస్కరణలు కావచ్చు, ఏదైనా రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ మొత్తం కూడా అమలు అవుతాయి. ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం చేసే వరకు మేము విశ్రమించాం. గుంటూరు మిర్చి యార్డ్ అంటే ఆల్మోస్ట్ ఆసియా ఖండంలో అతిపెద్ద టర్నోవర్. కానీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో మాత్రం ఎందుకు విపరీతమైనటువంటి ధర పెరగడం కానీ ధర పడిపోవడం కానీ, ట్రేడింగ్లో ఎందుకు ఇంత వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది? అంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి కనీస మద్దతు ధర నిర్ణయించకపోవటం మిగతా పంటలకి చేసినట్టు. ఇది కమర్షియల్ క్రాప్, ఇది వాణిజ్య పంట. స్పెక్యులేషన్ ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, ఆ విధంగా. అంటే ఇది అంతర్జాతీయ మార్కెట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ మార్కెట్ అంటే హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. చాలా దేశాల్లో గతంలో ఏదైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తాం ఆయా దేశాల్లో పంట దెబ్బతిన్నప్పుడు రేటు బాగుంటుంది. అక్కడ కూడా పంట బాగా పండినప్పుడు ఇక్కడ ధర తగ్గుతూ ఉంటుంది. దానివల్ల తప్పితే అంటే విపరీతమైన హెచ్చుతగ్గు లోన్ అవుతున్న మాట వాస్తవమే. ఆ మార్కెట్ నియంత్రించడానికి పూర్తిగా మా చేతుల్లో లేదు. కానీ వీలైనంత వరకు ధరలు నియంత్రణకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం చూస్తే గత ఏడాది 15, 16, 17 వేలు అమ్మిన క్వింటాలు ఇప్పుడు 5,000కి, 4,000కి, 3,000కి, ఒక దశలో 2,000కి కూడా అమ్మిన పరిస్థితి ఉంది. ఇంత వేరియేషన్ ఒక సంవత్సరంలో ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు ఏమైంది అంటే ప్రధానంగా అంత రేట్లు తగ్గడానికి కారణం ఏంటంటే చివరి కోతలు నాణ్యత లోపించడం. అంటే నీళ్లు కూడా సక్రమంగా లేక కాయ ఏమాత్రం కూడా పనికి రాకుండా పోయింది, తాలుగాయలాగానే తయారైనాయి. చివరి కోతలు కావడం ఒకటి. రెండోది ఏంటంటే విపరీతంగా సరుకులు కూడా యార్డుకు రావడం. దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం మార్కెట్లు మూతపడ్డాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి 1,00,000 టిక్కీలు ఇక్కడికి వస్తున్నాయి ప్రతిరోజు కూడా. దాదాపుగా ఇక్కడ కూడా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పంట బాగా వస్తుంది. వీటన్నిటి వలన ఏమవుతుందంటే యార్డులో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు వాళ్ళ సరుకు దగ్గరికి కొని చూడటానికి కూడా వీళ్ళని, నడవటానికి కూడా వీళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఇంత ఒత్తిడి మీద వ్యాపారి కూడా ఈ యొక్క బలహీనతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడికి వచ్చింది అమ్మకు సస్తాడా, ఇచ్చిపోతాడులే ఎంతో కొంతకులే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది రేట్లు కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేశాం. ఏదైనా మీరు పద్ధతులు మార్కెట్ని కనుక కావాలని కనుక పడగొట్టినా కానీ, కావాలని తగ్గించి కొన్నా కానీ మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించాం. ప్రస్తుతానికి ధర నిలకడగా ఉంది. రెండోది ఏంటంటే ఈ ఏడాది ఈ జిల్లాలో గత ఏడాది 1,70,000 వేస్తే ఈ ఏడాది 2,33,000 ఎకరాలు వేశారు. అంటే సుమారు 63-64 వేల ఎకరాలు పత్తి నుంచి మిర్చి వైపు మళ్ళారు. విస్తీర్ణత ఈ జిల్లాలో 40% పెరిగింది, దిగుబడి 40% పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దిగుబడి 20%, విస్తీర్ణత 20% పెరిగింది. మొత్తం కూడా ఈ రాష్ట్రంలో సుమారు ఈ ఏడాది 1,00,00,000 క్వింటాల్స్ దాకా
ఉత్పత్తి వచ్చింది. గత ఏడాది అయితే సుమారు 70 లక్షలు వచ్చింది. 30 లక్షల క్వింటాలు సుమారు పెరిగినాయి. ఈ విధంగా దిగుబడులు పెరగటం, పంట విస్తీర్ణత పెరగటం, వీటన్నిటి వలన ధరలు తగ్గాయి. రెండోది ఏంటంటే ప్రధానంగా పెట్టుబడి కూడా విపరీతంగా పెంచారు. 15,000 14,000 రేటు చూసినాక విత్తనాల ధరలు పెరిగినాయి, కూలి రేట్లు పెరిగినాయి, కౌలు పెరిగింది, అన్నీ పెరిగినాయి. గత ఏడాది 60-70 ఎకరాకైతే ఈ ఏడాది వచ్చేటప్పటికి 1,25,000 నుంచి 1,50,000 దాకా పెట్టారు. ఇది ఒక వేలం వెరిగా మారింది. ఎందుకని అందరూ ఒక 2 ఎకరాలు పత్తి, ఒక 2 ఎకరాలు మిర్చి, ఒక 2 ఎకరాలు వరి అట్లా వేసుకుంటే బాగుండేది. ఈ పంట మీద నియంత్రణ లేకపోవడం కూడా ఒక నష్టం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం, ఏదైతే పంటకి ధర ఎక్కువగా ఉందో ఆ పంట సాగు చేసుకోవాలని కోరుకోవడంలో రైతు తప్పేం ఉండదుగా. అవునవును. మరి ఎందుకని ప్రభుత్వం కానీ మార్కెట్ యార్డులు కానీ ఆ ధర వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాన్ని స్థిరంగా పరిశీలించడం కానీ ఇక్కడ చేకూర్చడంలో విఫలమైనట్లేగా? లేదు, డిమాండ్ అండ్ సప్లై. ప్రభుత్వం ఏం చేయాలంటే పంట నియంత్రించాలా. అంటే మనం కనుక ఎక్కువ దిగుబడులు కనుక వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ధర తగ్గుద్ది. అమెరికాలో కొన్ని 100,000 టన్నులు గోధుమలు తీసుకెళ్ళి సముద్రంలో పారబోతారు. ఎందుకంటే ధర పడిపోయేటప్పుడు, దిగుబడులు పెరిగినప్పుడు ప్రభుత్వం కొని పారబోతూ ఉండేది రైతుకి గిట్టుబాటు ధర కల్పించడానికి. ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే విపరీతంగా ఉత్పత్తి రావడంతో ధర పడిపోయింది తప్పితే ప్రభుత్వం కూడా ఒక్కటి ఏం చేయలేదు. పంట నియంత్రణ అవసరం. అంటే ఎట్ట పడితే అట్ట విచ్చలవిడిగా ఒకే పంట వేయటం, ఇట్లాంటివి నియంత్రించాలి కొంత ప్రభుత్వం కూడా. అయితే ప్రభుత్వం చేతిలో కూడా ఏముండదు. రైతులు మేము వేసుకుంటామంటే ఎవరు కూడా ఆంక్షలు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఆ విధంగా ఉంది పరిస్థితి. ట్రేడర్ల విషయంలో యార్డు పాలకవర్గం కానీ అధికారులు కానీ కొంత అలసత్వం ప్రకటిస్తున్నారు. దానివల్ల ట్రేడర్లు ఈ మార్కెట్ ధరలను అప్స్ అండ్ డౌన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా మార్కెట్లోకి బాగా స్టాక్ వచ్చిన రోజున ధర తగ్గించడం, స్టాక్ లేని రోజున ధర పెంచడం, ఇట్లా చేయడం, ఇది రైతును మోసం చేయడమే కదా. అంటే మేము అందుకే చెబుతున్నాం, మేము ఒక షెడ్యూల్ పెట్టాం, పలానా రోజున పలానా వాళ్ళు వస్తే బాగుంటుందని. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో మిర్చిని కనుక తీసుకొస్తే యార్డ్లో రద్దీ ఏర్పడదు. మీరు అన్నట్లు ఎక్కువ సరుకు వస్తే వ్యాపారి కూడా దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కొంచెం తక్కువ సరుకు ఉంటే వాడు ఎటు ఎగుమతి చేయాలి కాబట్టి దానికి తగ్గట్టుగా తదనుగుణంగా కొనుగోలు చేయాలి కాబట్టి కొంటాడు, రేటు పెడతాడు. కానీ ఎక్కువ సరుకు వచ్చిన తర్వాత వ్యాపారిది పైచేయి అవుతుంది. దీని అంతటి నియంత్రించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ 6 నెలల వ్యవధిలో మొత్తం మా కంట్రోల్లోకి రాదు, కొంత టైం తీసుకుంటుంది. మేము గట్టిగా నియంత్రించాలంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ కొనుగోళ్ళు కానీ ఆగినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా కానీ రైతులు నష్టపోతారు. అందుకని మేము కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాం. అయితే తీసుకునే టైంలో కఠినంగా ఉంటాయి నిర్ణయాలు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇర్రెగ్యులారిటీస్ని, ఈ అవకతవకలన్నింటినీ అరికడతాం ఖచ్చితంగా. ఇంకొక ప్రధానమైన సమస్య కల్తీ కారం. మీరు కూడా చాలా కారం మిల్లుల మీద దాడులు చేశారట. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మన్నం సుబ్బారావు లాంటి వ్యక్తి మన క్యాబినెట్లో ఉంటే బాగుండేది అనుకున్నారట. అలాంటిది కాదు, కానీ వాస్తవంగా మేము ఈ జిల్లాలో కల్తీ కారం నిల్వలు ఉన్నాయనేది మేము వచ్చిన ఒక నెల రోజుల్లోనే మాకు సమాచారం అందింది. ఈ కల్తీ కారం వలన మనిషి యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడదాం. వీటన్నిటికంటే కూడా గుంటూరుకు ఉన్నటువంటి మిర్చికున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతినకూడదు. ఆ కల్తీ కారం పేరిట విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా ఒక 100 మిల్లులు కల్తీ వ్యాపారం చేస్తున్నాయి. అదేవిధంగా ఒక 40-50 కోల్డ్ స్టోరేజ్ ఈ కల్తీని నిల్వ చేశారనేది మాకు సమాచారం అందింది. వాస్తవంగా అయితే దాన్ని నియంత్రించేదానికి మా పరిధి చాలా చిన్నది. మేము వాళ్ళకి లైసెన్సులు ఇవ్వటం తప్పితే దాడులు చేసేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ అండ్ సేఫ్టీ, లేదా రెవెన్యూ,
ఇట్లాగా పౌర సరఫరాల శాఖ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము మొత్తం కూడా ఆ అధికారాన్ని మేము తీసుకొని ఒక 5 శాఖల వాళ్ళతో, ఇప్పుడు చెప్పిన 5 శాఖల వాళ్ళతోటి కలిపి ఒక 3 రోజుల పాటు ఒక 20 వాహనాలు పెట్టి ఏకకాలంలో దాడులు నిర్వహించాం. దాంతో వాళ్ళు కొంత నియంత్రించాం. మేము ఒక 15,000 బస్తాలని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక 50-60 వేల బస్తాలని వాగుల్లో, వంతల్లో, రోడ్ల మీద, కుంటల్లో వాళ్ళంతటి వాళ్ళు భయపడి పారేసే పరిస్థితి వచ్చింది. మేము చాలామంది మీద కేసులు పెట్టాం. కేసులు పెట్టేది కూడా మేం కాదు, వాస్తవం కేసులు పెట్టాల్సింది ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు, లేదనుకుంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. ఎవరు ముందుకు రాకపోతే నేను స్వయంగా యాజ్ ఏ చైర్మన్గా నేను వెళ్ళి కేసులు పెట్టాను. వాళ్ళందరి మీద కూడా ఇప్పటికీ విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటా ఉన్నా. మళ్ళీ ఇంకోసారి కల్తీ వ్యాపారం జోలిపోతే మాత్రం వాళ్ళ మీద ఏదైనా పీడీ యాక్ట్లు కానీ ఇంకేదైనా పెడితే బాగుంటుంది అనుకుంటా ఉన్నా. కానీ కారం మిల్లుల పైన జరిగిన దాడుల ఉధృతి ఎందుకు ఆ తర్వాత ఆలాప్సడానికి ఆగిపోయింది? అంటే ఉధృతి ప్రస్తుతానికి అసలు వాళ్ళందరూ జిల్లా వదిలిపెట్టి పారిపోయారు. అన్ని మిల్లులు కూడా మూతపడ్డాయి. నేను చాలా మిల్లులు మళ్ళీ కూడా సర్వే చేయించా. చాలా చోట్లకి వెళ్ళి వచ్చారు మా వాళ్ళు, చూసి వస్తే ఎందుకంటే కేసులు పెట్టున్నాం. మేము పెట్టడం కాకుండా మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా దాడులు చేసింది. దాడులు చేసేటప్పటికి అక్కడ కూడా ఒక 50-60 వేలు వెలుగు చూసాయి కారం, కల్తీ కారం. దాంతో వాళ్ళ మా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళారు. మొత్తానికి మా కేసులు వాళ్ళ కేసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కొన్నాళ్ళు వ్యాపారం మానేద్దాం అని అసలు జిల్లా వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు వాళ్ళు కనుక జిల్లాకు వస్తే మళ్ళీ అరెస్టులు అవన్నీ ఉంటాయి, వాళ్ళ మీద మళ్ళా కఠిన చర్యలు ఉంటాయి. అయితే కొద్ది రోజులు అంతలోకి ఈ లోపల మాకు కూడా అనేకమైన పనులు ఇవన్నిటి మీద ఈ నిరంతరం కూడా ఈ దాడులు కొనసాగుతాయి. మళ్ళీ ఇంకోసారి పెడతాం. అయితే ప్రస్తుతానికి ఏంటంటే కొన్నాళ్ళ వరకు కల్తీలు జోలిపోరు. మిర్చి రేటు తగ్గింది. ఇంతకుముందు ఏంటంటే కేజీ మిర్చి వచ్చేటప్పుడు 150 రూపాయలు ఉంది కాబట్టి కారంకు బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మామూలు కాయలు దొరుకుతున్నాయి. ఇంకా కల్తీ చేయాల్సిన పని లేదు. కొద్ది రోజులు బారు మళ్ళా అయినా కానీ మేము కొన్నాళ్ళు మళ్ళీ ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే కల్తీ కొనుక్కొచ్చేది ఎంత అవుతుందో మిర్చి కూడా ఎంతో దొరుకుతుంది, ఎందుకంటే చౌకగా దొరుకుతుంది. అది కానీ కారం మిల్లులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది ఈ కమిటీ ఏదైతే దాడులు చేసిందో ఆ కమిటీ. అట్లాంటిది ఉంటే అసలు కేసులు పెట్టలేము. అట్లాంటిది ఉంటే అసలు మనం దాడులు చేయలేము. ఇప్పుడు మనం ఎందుకంటే ఇక్కడ మన మంచి జరిగినప్పుడు మంచిని చెడుని ఖండించకపోతే చేసిన వాళ్ళ యొక్క నైతిక స్థైర్యం దెబ్బతింటది. భవిష్యత్తులో ఇట్లాంటి వాటి జోలిపోతే అయ్యో అనవసరంగా బుర్ర జల్లుతారు మన మీద ఒక భయం కూడా ఏర్పడి ఇట్లాంటివి చేయలేరు. ఇదేం ఈరోజు జరుగుతున్నది కాదు. గతంలో ఒక 10-15 ఏళ్ళ బట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. వీడికి వచ్చే 10 రూపాయల లాభం కోసం వాడి ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు. అట్లాంటి వాటిని ఏ స్టేజీలో ఉన్నా అసలు మేము ముందు దాదాపుగా 70-80 వేలు ఏ రూపంగా సీజ్ చేయటం కానీ బయట పారేయటం కానీ 70-80 వేలు బయట అంటే ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఒక ఏడాది పాటు అందరూ తింటే సరిపోయినంత దాన్ని కల్తీని బయట పారేసాం. ఎంత దారుణం అంటే అసలు చాలామంది అనారోగ్యంతో దానివల్ల నష్టపోయారు. మేము ఖచ్చితంగా ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. అంటే ఇవాళపై రేపులు అన్ని వెలుగు చూస్తాయి. మంచి ఎవరైనా కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఇవాళపై రేపైనా కానీ వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఖచ్చితంగా మేము చేసిందని ప్రజల తర్వాత ఇప్పటికే గుర్తించారు. మాకు కొన్ని వేల మంది, వందలు కాదు వేల మంది మమ్మల్ని అభినందిస్తూ ఫోన్లు చేశారు. మమ్మల్ని అనేక చోట సన్మానాలు చేశారు. అదంతా బాగా జరుగుతూ ఉంది. అసలు ఎక్కడ కూడా మళ్ళా కల్తీ చేస్తే మమ్మల్ని గురి తీస్తారనే భయాన్ని కలిగించాం. ముందు ఎక్కడ తీసుకుంటున్న నిర్ణయాలతో మీకు వెనక శత్రువర్గం పెరుగుతున్నట్టుంది. అంటే సహజంగా ఉంటుంది. ఎందుకంటే మనం వల్ల ఒక్కొక్క మిల్లులో 1 కోటి రూపాయల సరుకు, ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ ఒక 50 లక్షల సరుకు వాళ్ళు నిల్వ చేసుకున్న వాటి ఖరీదు ఉంటుంది. కాబట్టి
ఆ, వీళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా మన వ్యతిరేకిస్తారు, మన పట్ల కక్ష పెంచుకుంటారు, మన పట్ల పగ ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే, దేనికి భయపడకూడదు, మనం వెళ్దాం. మచ్చుకాయలు కావచ్చు, లేకపోతే కల్తీకారం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ మనం వెళ్ళి ఫైట్ చేద్దామని మేము ఖచ్చితంగా దిగేసాం. సుబ్బారావు గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఏంటి మీకున్న విభేదం? విభేదం లేదు, ఏమీ లేదు. అతను సక్రమంగా పని చేస్తే అభినందిస్తాం, పని చేయకపోతే వెంటబడతాం. రెండోది, ఈ మార్కెట్ యార్డు పాలకవర్గ నియామకంలో కూడా మేము వద్దు అన్నది మాకు అవసరం లేనిది, మాకు వద్దులే అనుకున్నాం. ఏది ఈ యార్డుని, ఇది మాకు ఈ చైర్మన్ పదవి అసలు వద్దు అనుకున్నా. ఆయన తనకు సంబంధించిన వాళ్ళకి ఇప్పిద్దామని అతను ఆయనతో పోరాటం చేశాడు. నాకు పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. నేను వెళ్ళి ఆయన మర్యాదపూర్వకంగా దీన్ని కలిసి ఎట్లా చేద్దాం ఏందని అడిగి నాతో చాలా మంచి స్నేహితుడిలాగానే నా ఎందు బాగా మాట్లాడాడు. ఇట్లా చేద్దాం, అటు చేద్దాం, ప్రమాణ స్వీకారం అది ఇది అని అన్నాడు. కానీ నాతో చెబుతుంది ఒకటి, ఆయన చేస్తుంది ఒకటి. నాతో ప్రమాణ స్వీకారం ఎటు చేద్దాం అన్న ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టాడు. మళ్ళా ఆయన ఏంటంటే పార్టీలో అతనికి ఆయాచితంగా వచ్చింది, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. మాకు కష్టపడితే వచ్చింది. అతనేదో లాటరీ కొట్టినట్టు కొట్టాడు. అంతకుముందు పీఆర్పీలో ఉన్నాడు, సభ్యత్వం లేకుండా ఎంపీ అయ్యాడు. నాకు అసలు దాని విషయంలో భయం కానీ ఏమీ లేదు. నేను నిర్మోహటంగా మాట్లాడతాను. అతని విషయంలో నేను ఎక్కడ రాజీ పడలేను. ఎందుకంటే అతను పార్టీ కోసం పనిచేయాలి కానీ తన వ్యక్తిగతమైన స్వార్థ ప్రయోజనాల కోసం, తన దందాలు నడపడానికి దానికి అన్నిటి కూడా మేము అడ్డుపడతాం, ఎదుర్కొంటాం. ఎక్కడ కూడా పార్టీ యొక్క ప్రతిష్టకు భంగం కలిగేది ఏది ఉన్నా కానీ ఉపేక్షించు మేము ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేమి ఒకళ్ళ ఆస్తి కాదు. దీంట్లో 6 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యుల యొక్క భాగస్వామ్యం ఉంది. ప్రధానంగా ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించింది మిర్చి యార్డు. అదేదో తన సొత్తులాగా, తన జోబు సంస్థలాగా ప్రవర్తించి ఏదో మా మీద స్వారీ చేస్తామంటే, అతనికంటే మేము పార్టీలో చాలా సీనియర్సు. అతనికంటే పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన వాళ్ళం. అతనికంటే పార్టీకి మేము చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళం. మేము, మా కుటుంబ సభ్యులు అందరం కూడా. అట్లాంటి వ్యక్తులు మా మీద పెత్తనం చేస్తారంటే మేము చూస్తూ ఉండలేంగా. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఏమన్నా? లేదు, అసలు నాకు పోటీ చేయటం అనేది నేను ఇందాక చెప్పాను. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తారనేది కలగా మిగలటమే తప్పితే, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ యొక్క పోటీలో ఈ యొక్క ఆర్థిక పరమైన అంశాలను కనుక పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎలక్షన్లు చేయటం అనేది ఒక పెద్ద పారిశ్రామికవేత్తలకు తప్పితే అసలు ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉంటాయా ఈ ఎన్నికలు అనేది అసలు నేను కల్లో కూడా ఊహించలేదు. అట్లాంటి వాతావరణంలో నాబోటి వాళ్ళు పోటీ చేయటం అనేది అసలు అది జరగని పని. అట్లా పోటీ చేసే ఆలోచన ఉంటే నేను ఇక్కడ దుకాణం తెరిచేవాడిని. నేను కూడా ఇక్కడ ఈ యార్డును అడ్డం పెట్టుకొని కొంత సంపాదించి రేపు పొద్దున ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి, ఖర్చు పెట్టాలి కాబట్టి నేను కూడా 10 రూపాయలు వెనకేసుకునేవాడిని. నాకు అట్లాంటిది లేదు. నేను మళ్ళీ ఈ మే 22వ తారీఖున అమెరికా పోతున్నా. మళ్ళీ నెల 15 రోజులకు 2 నెలలకు వస్తాను. అంతా ట్రాన్స్పరెన్సీగా జరగాల్సిందేనని చెబుతా ఉన్నా. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా. కానీ ఎందుకని ఇద్దరు ఒకరిపై ఒకరు నివేదికలు రాష్ట్ర కమిటీకి, అధినేత దృష్టికి కానీ చాలా ఉధృతంగా తీసుకెళ్తున్నారట? లేదు, అతను నా మీద చెప్పడానికి ఏముండవు, పడలేదు. అతను నేను తయారు చేసి నేను చెప్పడానికి రోజుకు ఒక స్కాండల్ ఉంటుంది. మన మీద ఆయన ఏం చెబుతాడు, ఆయన ఏం చెప్పగలదు. నా మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను మంగళగిరి సమన్వయకర్త కూడా ఇచ్చారు. నా యొక్క సామర్థ్యం మీద, నా పార్టీకి ఉన్నటువంటి నా లాయల్టీ, విధేయత మీద రాష్ట్ర పార్టీకి నా గురించి ఇంకొకళ్ళు మంచిగా కానీ చెడుగా కానీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉండదు. ఆ విధంగా పై అధిష్టానం ఆలోచించే పరిస్థితి కూడా లేదు. నా నిజాయితీ మీద కానీ నా చిత్తశుద్ధి మీద పార్టీకి అపారమైన నమ్మకం ఉంది. దాంట్లో ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ఇచ్చారా నివేదికలు ఏమన్నా? నేనేమి ఇవ్వలేదు. ఒకవేళ అసలు అతని మీద నేను ఇచ్చేది ఉంది. రోజు అందరు ఇస్తూ ఉంటే నాకు అవకాశం ఎవరు ఇట్లా రోజు
అసలు పార్టీకి సమాచారం తెప్పించుకోవడానికి ఒక అరడజన్ వ్యవస్థలు ఉన్నాయి. పత్రికలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉంది, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రజలు రోజు చెబుతూనే ఉన్నారు, రోజులు కార్యకర్తలు మొరపెట్టుకుంటూనే ఉన్నారు, అయ్యో మమ్మల్ని పార్టీని కాపాడండి అని. అసలు ఒకళ్ళు చెప్పాల్సిన పనేం లేదు ఆయన మీద. అందరూ పొలవమని రోజు పోతానే ఉండరు. నేను చెప్పేది ఏముంది అసలు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావడం వల్లే పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లభించడం లేదు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ సామాజిక సమతుల్యంలో అతను మామూలుగా మంత్రి పదవి రాలేదనేది ఒక అసంతృప్తి. అసలు మంత్రి పదవికి మనం యోగ్యులమా కాదా, అర్హులమా కాదనేది ఆలోచించుకోవాలా. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి కులంతో లాభపడాలా, కులంతో లబ్ధి పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎంతమంది ఎవరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక లెక్క తీయండి. ఈరోజు మంత్రివర్గంలో ఎవరెవరికి ఎట్లా కల్పించారో చూడండి. అప్పుడు అతను కనుక ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అతని సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, మిగతా సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి తీయండి. అట్లాంటిది అతనికి అక్కడ కనీసం సీటు కూడా ఇవ్వడానికి అర్హత లేదు. అట్లాంటి వ్యక్తికి ఇచ్చారు. ప్రజలందరూ కూడా 20,000 మెజార్టీతో గెలిపించారు. ఇచ్చిన మెజార్టీని నిలబెట్టుకోవాలి. కానీ ఈ గెలిపించిన వాళ్ళందరి మీద నేను స్వారీ చేస్తాను, నేను అక్కడ ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను అన్నట్టుగా వ్యవహరిస్తే, ఇప్పుడు ఇక్కడ ప్రజలకి మనం సేవకులుగా ఉండాలి. కానీ ప్రజల్ని మనం సేవకులుగా భావించినప్పుడు కార్యకర్తలకు మనం సేవకులుగా ఉండాలి. కార్యకర్తలు మనం గౌరవించాలి, కార్యకర్తలు మన్ని గౌరవించాలి. పరస్పరంగా ఉండాలి. అది ఆ అవినాభావ సంబంధం కార్యకర్తల మధ్య నాయకుల మధ్య. ఆ సంబంధం దెబ్బతిన్నప్పుడు నాయకుడిని కార్యకర్తలు లెక్క చేయరు, కార్యకర్తల నాయకుడు లెక్క చేయడు. కానీ ఇదే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో టీడీపీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడుతో సహా అందరూ మా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ పోరాటం చేస్తున్నాడు ఢిల్లీలో అని చెప్పుకుని తిరిగారు. మరి ఈరోజు ఎందుకని ఆయన ఒక్కసారిగా అర్హత లేని వ్యక్తిగా తయారైపోయాడు? లేదు, అక్కడ వాస్తవంగా పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ పోరాడారు. ఈ రాష్ట్ర విభజన జరగకూడదు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అనే దాని మీద అందరూ పోరాడారు. దీంట్లో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో గుర్తింపు వస్తుంది. దాన్ని ఇంకొంచెం మనం దాన్ని ఎలాబరేట్ చేసుకొని దాన్ని కొంచెం ప్రాచుర్యం కల్పించుకున్నాం తప్పితే ప్రత్యేకంగా ఆయన ఏదో చేశాడు, ఆయన వల్ల ఏమన్నా ఆయన చేస్తే రాష్ట్ర విభజన ఏమైనా ఆగిందా? ఇప్పుడు అతనికై అతను తెచ్చుకున్నటువంటి ప్రాచుర్యం మనం కొద్దిగా చేస్తే దాన్ని ఏదో మా భూతత్వంలో చూపించే ప్రయత్నంలో భాగం తప్పితే అందులో అతనేమి పార్టీకి కానీ అదేమీ చేసింది కూడా నాకైతే ఏమీ కనపడలే. అంటే ఈ 3 ఏళ్లలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పార్టీకి ఏం సేవలు అందించలేదంటారా? పార్టీకి సేవలు అందించారా లేదనేది ఆ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు చెబుతారు. ఏ మేరకు అందించాడు, అందిస్తే ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది, ఎందుకు ఇంత అసంతృప్తి వస్తుంది అనేది అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎందుకు మనం ఈ విధంగా కార్యకర్తలకు ఇంత ప్రేమించబడ్డ వాళ్ళం, ఇంత మెజారిటీ వచ్చిన చోట మళ్ళా కనీసం డివిజన్ కమిటీలు కూడా వేయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడిందంటే అసలు దాన్ని మనం కనీసం ఊహించుకోలేకపోతున్నాం. కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో ఇంత మార్పు అనేది, ఒక వ్యక్తి ఇంత మారతాడా, లేకపోతే ఆయనకి అంత ప్రేమగా పనిచేసిన వాళ్ళు ఇంత మారతారా? ఎక్కడుంది లోపం అనేది కూడా ఆలోచించాలి. అది ఇక్కడ ఉంది, ఇతని దగ్గర ఉందా, లేకపోతే ఇతన్ని గెలిపించి ఇతన్ని భుజాన్ని వేసుకొని మోసిన వాళ్ళ దగ్గర ఉందా? సుబ్బారావు గారు, ఒక వ్యక్తిగతమైన ఆరోపణ, మీ అబ్బాయి అనిల్ ఇల్లీగల్ మైనింగ్ మాఫియాని సపోర్ట్ చేస్తున్నారనో లేదా అసలు మీ అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యాడనో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వచ్చాయి మీ దృష్టికి? నా దృష్టికి అయితే ఏమి రాలేదు. ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు మన మీద ఆరోపణలు చేయడానికి ఏమీ కనపడలా. మనం చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం, ఇక్కడ చాలా పారదర్శకంగా పనిచేస్తున్నాం అనేది ప్రజల్లోకి బాగా అది స్ప్రెడ్ అయింది. ఇక మన మీద ఎలాంటి
ఆరోపణలు చేయడానికి బురద చల్లటానికి అవకాశం లేకపోయినప్పుడు కుటుంబ సభ్యుల మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద చేస్తారు. ఇప్పుడు అంటే వాస్తవంగా అయితే నా దృష్టిలో అలాంటివి నేను చేసినా కానీ నేను మాత్రం అట్లాంటివి సమర్థించలేను. లీగల్గా ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇల్లీగల్గా ఏది చేసినా కానీ అది చట్టబద్ధంగా ఉండాలి. ఏది చేసినా ఒకవేళ నీకు మైనింగ్ చేయొచ్చు చట్టబద్ధతగా, ఏదైనా నీ దగ్గర నువ్వు లైసెన్సులు అన్నీ తీసుకున్నావు, లేకపోతే దానికి ప్రభుత్వ పరంగా అన్నీ తీసుకొని నువ్వు చేసుకోవడంలో తప్పు లేదు. నువ్వు లీగలైజ్ కాకుండా ఏది చేసినా కానీ, ఏ చిన్నది చేసినా కానీ అది నేరమే అవుతుంది, తప్పు అవుతుంది. మిర్చి యార్డ్లో ప్రతిపక్షం ఒక దీక్ష చేస్తుంది, రైతు దీక్ష పేరుతోటి. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందని, ధరల స్థిరీకరణ నిధి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏవి రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు చేయటానికి కానీ ఒక మనం సూచనలు చేయటానికి కానీ అవి ఎట్లా ఉండాలంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి. నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు, వాస్తవికతతో కూడిన ఆరోపణలు అయి ఉండాలి. ఈరోజు 1500 రూపాయలు ఒక క్వింటాల్కి ఇస్తా ఒక్కొక్క రైతుకు 30,000 లబ్ధి చేకూర్చే విధంగా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయదు. అది కూడా 15-16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున చేయటం అంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. రైతుని కాపాడదాం, ముఖ్యంగా మిర్చి రైతు ఆరుగాలు శ్రమించి కష్టపడి తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేను స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన్ని అనేక సార్లు చెప్పి, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు వీళ్ళందరి ద్వారా కూడా చేసిన ప్రయత్నంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇదేమి చిన్న విషయం కాదు. ఒక్కొక్క రైతుకు 30,000 రూపాయలు రావడం అంటే చాలా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం వీలైనంత వరకు రైతు పక్షపాతి, ఈ రైతులకి ఏ విధంగా మేలు చేయాలా, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, 24,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క 1,50,000 రూపాయల రుణమాఫీ చేసిందంటే, రుణమాఫీని ప్రతిపక్ష నేత వ్యతిరేకించిన వ్యక్తి, రుణమాఫీ అమలు కాదు, ఆచరణ సాధ్యం, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యమే కాదు అన్నారు. ఆచరణలో ఏమాత్రం సాధ్యం కాదన్నారు. అట్లాంటిది ఆచరణలో పెట్టి చూపెట్టాడు. ఆ రోజు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి చెప్పిన మాట ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత 20-25 మంది రైతులు చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఆన్లైన్ పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను, వాళ్ళందరూ కూడా ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అదేమంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాకంట ఇక్కడ గుండాగి కొన్ని లక్షల మంది, వేల మంది చచ్చిపోయి ఓదార్పు యాత్ర చేశారు. అంటే మన ఇంటి ఎవరైనా మన కుటుంబ సభ్యుడు చచ్చిపోతేనే మనం చచ్చిపోవట్లా. రాజశేఖర రెడ్డి చచ్చిపోవటం ఏంది, ఇన్ని వేల మంది చచ్చిపోవటం ఏంది నాకు అర్థం కాల. ఎక్కడ ప్రపంచంలో ఇదొక పెద్ద వింతలాగా ఉంది ప్రజలు ఆలోచిస్తూ ఉంటే. దాదాపుగా 1 సంవత్సరం పాటు ఓదార్పు యాత్రను తిరిగాడు. అదంతా ఏంటంటే ఒక ప్రచారంలో భాగమే ఇవన్నీ కూడా. ఇవాళ అక్కడ దీక్ష చేస్తున్నాడంటే రైతుల కోసం చేస్తున్నాడు. రైతుల గురించి ఒక మాటను ఒకళ్ళు మాట్లాడారా, ఆయన ఏదో ప్రధానమంత్రి అవుతాడంట, రాష్ట్రపతి అవుతాడంట, ఈయన ట్రంప్ కంటే బాగా తెలివి వెళ్ళాడు, ట్రంప్ రేపొద్దున ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు అవుతాడని వాళ్ళు మీటింగుల్లో చెబుతున్నారు. అసలు ఏమన్నా సాధ్యపడే కాదు. అసలు వాళ్ళు ఎక్కడ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలనో, రైతులను ఆదుకోవాలనో, రైతులకి ఈ ప్రభుత్వం ఇలాంటివి చేయాలని ఏం చెప్పట్లా. మా జగనన్న లెగిస్తే మనిషి కాదు, ఆయనకి నెత్తిన 2 కొమ్ములు ఉన్నాయి, వెనక ఒక తోక ఉంది, అవి మాకు మాత్రమే కనిపిస్తాయి, మిగతా వాళ్ళకి కనిపించవు అని చెప్పి అసలు ఆయనలో లేనటువంటి అన్ని నిజమేననుకుని పాపం అతను కూడా ఊహించుకుంటా ఉన్నాడు. వాళ్ళు చెబుతుంటే ఆనందంగా వింటా ఉన్నాడు. అరే ఆపడరు పిచ్చి మొండవాడుకులారా, ఏదైనా 4 మంచి మాటలు రైతుల గురించి చెప్పండి, మనం వ్యవసాయం గురించి చెప్పండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి చెప్పండి అంటే ఒక్కడు చూడలేదు. మీరు వినండి అవన్నీ కూడా. అసలు చాలా అతిశయోక్తిగా మోడీ తర్వాత ప్రధాని ఈయనే, మోడీ కంటే తెలివి వెళ్ళోడు.
కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ సైకలాజికల్ గేమ్ ఆడుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేసే సూచనలు కానీ ఆరోపణలు కానీ పక్కదోవ పట్టించేలాగా ఆయన మీద ఏదో అవినీతి ఆరోపణలు, లేకపోతే మీరు ఇందాక నుంచి అంటున్నట్లుగా ఆయన ఏదో ట్రంప్ అవుతాడనో ఇంకోటి అవుతాడనో చెప్పుకొని తిరుగుతున్నారు. ఇది అంటే ఇక్కడ ఒకటేంటంటే ప్రజలు కూడా లేని కానీ అసలు జరగని కానీ నమ్మరు. అతను ఇక్కడ జలయజ్ఞం అన్నారు, దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరాకి నీళ్లు రాలేదు, ఒక రైతు కూడా లబ్ధి చేకూరలేదు. అతను అనేకమైన సూట్ కేస్ కంపెనీలు, ఒక 100 కంపెనీలు ఫ్లోట్ చేశారు. 11 కేసులు ఏమని ముద్దాయిగా ఉన్నాడు. సిబిఐ ఛార్జ్షీటు ఆ రోజు ఉంది. ఇక్కడ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఏదైనా మేము కేసులు పెట్టించామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ కూడా అదే. రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు కోర్టులో ఉన్న కేసుల గురించి మాట్లాడి ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. అంటే వాస్తవంగా వాళ్ళ ఉపన్యాసాలు వినండి. వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే నిజమే, బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు. మిర్చి ఈ విధంగా కొనండి, పత్తి ఈ విధంగా కొనండి, పసుపు ఈ విధంగా కొనండి, పసుపు ఈ రేటు నిర్ణయించండి, లేదా ఇదిగోండి ఈ సబ్సిడీలు ఇవ్వండి, ఇదిగో ఇన్పుట్ సబ్సిడీ ఈ విధంగా, విత్తనాలు ఎట్లు ఉండాలా, లేకపోతే ఎరువులు ఎట్లు ఉండాలనేది కొన్ని కన్స్ట్రక్టివ్గా రైతాంగానికి వ్యవసాయానికి ఉపయోగపడే సూచనలు, సలహాలు, విమర్శలు చేస్తే ఇబ్బంది లేదు. వాళ్ళు అసలు మీరు వినండి, ఇవన్నీ ఒక్కసారి టెలికాస్ట్ చేసి చూడండి, లేదా అక్కడికి ఎవరన్నా వినొచ్చిన వాళ్ళని అడగండి. వాళ్ళు అసలు ఏమీ చూడట్లా. మామూలుగా వాడు ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే ఒక 5 నిమిషాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, మరొక 5 నిమిషాలు మా జగనన్న అసలు ఇంద్రుడు చంద్రుడు అది ఇది అని చెప్పి పొగట్టం. అంతే తప్పితే రైతుకి అది చేద్దాం ఇది చేద్దాం అని రైతు గురించి ఒక్కళ్ళు కూడా రైతు అనేది ఎక్కడ మాట్లాడలా. అసలు రైతు అంటే వాళ్ళకి బూత్ పదం లాగా ఉంటుంది. అందుకే అక్కడ కూడా నిజంగా రైతులు ఉన్నారంటే రైతులు ఎవరూ లేరు. అక్కడికి వచ్చిందల్లా ఇక్కడ ఎవరైతే అరాచక శక్తులు ఉన్నాయో నగరంలో, అరాచక శక్తులు రైతాంగానికి దోపిడీ చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు, గతంలో రైతులు దోచుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. మీరు ఒకసారి టీవీ లైవ్లో చూడండి, ఒక్కళ్ళన్న రైతు ఉన్నాడంటే ఊరు కనబడాలి. రైతు వేషంలో వేసుకొని వచ్చినా బాగుండేది. ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉన్నాయో, రౌడీ షీటర్లు గానో లేకపోతే ఉన్నారు రైల్వే స్టేషన్లో ఉన్నాయో, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అందుకే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి ధర్నాలు చేసింది. మరి అప్పుడు నిజంగా రైతులు వచ్చేవాళ్ళు. అప్పుడు నిజంగా రైతులు వచ్చేవాళ్ళు. రైతులు మా ధర్నా అయితే రైతులు వచ్చేవాళ్ళు, రైతులు ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. మీరు ధర్నా చేస్తే వచ్చేది రైతులు, వాళ్ళు ధర్నా చేస్తే వచ్చేది లేదు. అసలు కాదు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదైనా పల్లెటూళ్ళు ఏదైనా పెట్టి మీటింగు ఇట్లాంటి కార్యక్రమం చేసి, ఇక్కడ అసలు గుంటూరులో ఉండేదే రైతులు ఎవరు ఉండరు. రెండోది అక్కడ అసలు మీరు ఒకసారి చూస్తే, లేదా ఒక్కొక్కరిని పరిశీలించండి. అబ్బాయి నువ్వు ఎన్ని ఎకరాలు పత్తి వేసావు, ఎన్ని ఎకరాలు మిర్చి వేసావు, నువ్వు అసలు ఏం చేసావు, ఎక్కడ ఏ ఊరు మీది, ఏదైనా పల్లెటూళ్ళు అంటే పల్లెటూరు వాళ్ళు ఊరు లేరు కాడా. పల్లెటూరు నేను నిజంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ రోడ్డు అసలు పోలేము, ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోద్దేమో, వాము ఎంతమంది వేల మంది వస్తారేమో ఇక్కడికి అని నేను కూడా ఆశ్చర్యపోయాను. తర్వాత చూస్తే అసలు నాకు మా డ్రైవర్ని అడుగుతుంటే ఎక్కడ అబ్బాయి మీటింగ్ అంటే అదిగోండి అక్కడైనా అన్నాడు. అంటే అక్కడ ప్రతిపక్ష నేతగా రైతాంగం పక్షాన పోరాడుతున్న వ్యక్తిగా వచ్చినప్పుడు ఎంతో అసలు మొత్తం ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి. తీరా చూస్తే అక్కడ అసలు ఎవరు లేరు. రెండోది ఏంటంటే అంతకుముందు కూడా ఒక ధర్నా ఏదో చేశాడు, ఒక దీక్ష. ఆ రోజు కూడా రెండో రోజుని మొదలుపెట్టాడు, అయ్యా నన్ను లేపండి, అయ్యా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులు బతిమలాంటి మొదలుపెట్టారు. వాళ్ళ నాయకులు కూడా అదే చెబుతున్నారు, ఏమండి జనం రావట్లేదు, ఈయన కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి, మేమేం అడ్డుపడమండి, మేమేమి మీకు ఏమి అవరోధాలు కల్పించు అని చెప్పి ప్రాధేయపడ్డారు, బతిమలారాడు, మంగపడ్డారు. చివరికి ఎట్టొకట్ట ఆయన చిన్నగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మళ్ళీ పోయాడు. మళ్ళీ 2 ఏళ్ల దాకా అది గుర్తుందో ఏమో, మళ్ళీ ఇట్లాంటి మొదలుపెట్టల, మళ్ళీ దీక్ష చేయటం, కూర్చోవటం, మళ్ళీ ఎందుకంటే అతని పాపం వ్యవసాయం గురించి తెలియదు. ఆయన ఏదైనా ఉంటే హైదరాబాద్లో చదువుకున్నాడు, హైదరాబాద్లోనే
ఏదో ఉన్నాడు, పత్తి అట పండుద్ది, మిర్చి అట పండుద్ది, వడ్లు అట పండుద్ది, ఇవన్నీ కూడా తెలియదు. అటు కూర్చోటాలు, అటు ధర్నాలు చేయటాలు ఇవి కూడా అలవాట్లేదు కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళైనా సాయంత్రానికి ఏముంది, ఒక పూట ఒక్క 24 గంటలు అతను చేసింది. నేను చక్కగా పొద్దున్నే తినొచ్చాడు, కూర్చున్నాడు, ఇవాళ సాయంత్రం లేచిపోతాడు. దానివల్ల ఏమన్నా నిజంగా రైతుల జీవితాల్లో బ్రహ్మాండమైన వెలుగులు వచ్చి వాళ్ళకి బ్రహ్మాండంగా రేపటి నుంచి 15,000కి మిర్చి కొనే పరిస్థితి ఏమైనా ఉందా? ఏం చేసినా ప్రభుత్వం చేయాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలా. ఇతని ధర్నా ఢిల్లీలో చేసి నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయండి అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కూడా అసలు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ రాయడం కానీ దానికి సంబంధించినటువంటి పెంచమని ఒత్తిడి చేయడం కానీ ఉత్తరం రాసేది. మా ప్రతినిధి బృందం పోయింది అక్కడికి. వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 4 సార్లు వెళ్ళారు. మేము మార్కెట్ నుంచి కొనుగోలు చేపిస్తామండి, మీరు నాఫెడ్ని రంగంలో దించండి అంటే, మీరు కొనుగోలు చేయండి, మీరు ఒక 100 కోట్లు కొంటే మీకు ఒక 50 కోట్లు నష్టం వస్తే మేము కడతాం, మేము మట్టి ముందుకు ఏమన్నారు. వెళ్ళారు అక్కడ ప్రధానమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, వెంకయ్యనాయుడు గారిని అందరినీ కలిశారు. మొత్తం కూడా టీవీల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. అసలు ఉత్తరం మనుషులు వెళ్తేనే అక్కడ స్పందన, లేకపోతే ఉత్తరాలు రాస్తే ఏమన్నా ఉంటుందా? ఉత్తరం రాయలేదు, పత్రం రాయలేదు అనేది. అతను మాట్లాడేది కూడా పరిపక్వత చెందినట్టు ఉండాలి. ప్రతిపక్ష నేత ఒక మాట అన్నాడంటే అది ఎంత వెయిటేజ్ ఉండాలంటే అట్లా ఉండాలి. మామూలు వీధిలో ఉన్న చిన్న స్ట్రీట్ లీడర్ మాట్లాడినట్టుంటే అట్లా కుదురుద్ది. అసలు ఉత్తరం రాయలేదు. ఉత్తరం రాసేది చంద్రబాబు నాయుడు గారు 50 సార్లు పోయి వచ్చాడు. మొన్న సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి కాగానే ఆయన, ఆదినారాయణ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, వీళ్ళందరూ పోయి అవన్నీ సంప్రదింపులు చేసి ఏం చేసినా కానీ అక్కడ కూడా నిధులు కొరత ఉంది, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. ఒకవేళ ఈ రాష్ట్రానికి ఇస్తే మళ్ళీ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల మిర్చి రైతులు ఇదే ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారని వాళ్ళకు ఒక భయం ఉంది. వీటన్నిటి మీద వాళ్ళు ఏదో వీళ్ళని సర్ది చెప్పి పంపించారు. సరే, వాళ్ళ నుంచి రావు పెట్టవాలి, ముందు మనమే దిగుదాం రంగంలో. కానీ ఇది ఒక ధైర్యం చేసి దిగటమే. వాస్తవం 30,000 రూపాయలు ఇవ్వటం అంటే ఇదే సామాన్యమైన విషయమా? ఇట్లాంటి వాటిని అన్నీ అభినందించాల్సింది పోయి ఎక్కడ ఇది ఉంటుందా, ఎక్కడ కన్నాలు ఉంటాయా, ఎక్కడ వీళ్ళ మీద ఆరోపణలు చేద్దాం అనేది. అది కూడా ఆరోపణ చేయటం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. నిజమైన ఆరోపణలు ఎట్లా ఉండాలంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉండాలా, పూర్తి ఆధారాలతో సహా ఉండాలా. అనవసరమైన ఆరోపణలు ఎట్లా చాలా విచిత్రంగా ఉంటాయి ఆరోపణలు కూడా. అవి అసలు ఎందుకు ఊరికేదో ఒకటి వాళ్ళ మీద గుడ్డ కాల్చి ఎత్తినేద్దాం, లేదా కొంత బుర్ర చల్లుదాం, వాడు తిప్పలు వాడే పడతాడు, అది తుడుచుకోలేక వాడే చేస్తాడు, కడుక్కుంటాడు. ఈ లోపల మనం ఏదో జనంలోకి వెళ్దామని ఇది తప్పితే దాంట్లో ఏమాత్రం ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. ఇది గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ మన్నావ సుబ్బారావు గారితో స్పెషల్ చిట్ చాట్.